హైదరాబాద్ ప్రెస్ క్లబ్ తరఫున నిర్వహిస్తున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన పెద్దలు, సంపాదకులు, పాత్రికేయ పెద్దలు, కవరేజ్కి వచ్చిన పాత్రికేయ మిత్రులు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం. ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అనే అంశం తరచూ వివిధ స్థాయిల్లో చర్చకు వస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక పాలనా పద్ధతుల్లో లోపాలు ఉన్నప్పటికీ, వైఫల్యాలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యమే ఒక గొప్ప పాలనా విధానం అనేది అనేక సందర్భాల్లో రుజువైంది. అయితే అటువంటి ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థల్ని, పాలనా పద్ధతుల్ని, ప్రజాస్వామ్య వాతావరణాన్ని బలోపేతం చేసే అనేక అంశాల్లో పత్రికా స్వేచ్ఛ కూడా ఒకటి అని అనేకసార్లు ధ్రువపడింది. అయితే ప్రజాస్వామ్యంని కానీ పత్రికా స్వేచ్ఛను కానీ భంగం కలిగించే శక్తులు ఆరంభం నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. వివిధ రూపాల్లో, వివిధ స్థాయిల్లో పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ తద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని, ప్రజాస్వామ్య బలాన్ని బలహీనపరిచిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే కాంటెక్స్చువల్ డిస్కషన్స్ ఇక్కడ ప్రెస్ క్లబ్లో కానీ, ఈ పక్కనే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆస్కిలో కానీ గత 20-30 సంవత్సరాల్లో చాలా సందర్భాల్లో పరిస్థితులు కట్టుతప్పినప్పుడు, పాలకులు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా వ్యవహరించినప్పుడు, ప్రైవేట్ శక్తులు కూడా పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించినప్పుడు, తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని ఎంతోమంది నొక్కి చెప్పినారు. ముఖ్యంగా పత్రికా రంగంలో ఉన్న పెద్ద మనుషులు ఎప్పటికప్పుడు హెచ్చరిక చేయడం, పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడం జరుగుతూ వస్తూ ఉంది. ఇవాళ ఒక కాంటెక్స్చువల్ సిచ్యువేషన్, ఒక టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఒక విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలు, వాటిని అవి అభ్యంతరకరంగా ఉండడం, వాటిని చర్చా నిర్వాహకుడు అడ్డుకోలేదు అనే ఒక కారణం చెప్పి రాజ్యం తన అధికార వ్యవస్థని ఉపయోగించుకొని అరెస్ట్ చేయడం, ఆ అరెస్ట్ తప్పని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిన్న చెప్పడం, ఇవన్నీ బయట కనిపిస్తున్న పరిణామాలు. దీనిలో అంతర్గతంగా ఉన్న అంశం ఏంటంటే, ఇది ఏతావాత పత్రికా స్వేచ్ఛని భంగం చేసే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇది సందర్భం కాబట్టి దాని చుట్టూ అల్లుకొని ఉన్న అనేక అంశాలు ఉన్నాయి. వాటి గురించి పెద్దలు మాట్లాడతారు. ఎట్లాంటి విపరిణామాలు దారితీస్తూ ఉన్నాయి, ఇవాళ ఉన్న పత్రికా రంగం అంటే మీడియా ఇన్ లార్జర్ సెన్స్, ఇఫ్ వి టాక్ అబౌట్ ఇట్, ద బిగ్గర్ క్యాన్వాస్ దట్ మీడియా, ఎంటైర్ మీడియా, అది ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, వెబ్సైట్ అండ్ డిజిటల్ మీడియా కావచ్చు. ఇక ఆఫ్టర్ ప్రాలిఫరేషన్ ఆఫ్ సోషల్ మీడియా, ఇక అది కూడా ఒక మీడియా కింద క్లెయిమ్ చేస్తూ విచ్చలవిడితనం బాగా పెరిగిపోయిన తర్వాత ఒక రకంగా తక్షణ సమాచారంతో ప్రజలు ప్రయోజనం పొందుతున్న సమానమైన నష్టాలు కూడా ఉన్నాయి. అది చాలా లోతైన అంశం, దాని గురించి చర్చించడానికి ఇది సమయము, సందర్భం కూడా కాదు. అయితే నాకు రాదర్ దెన్ అన్ ఆపర్చునిటీ, ఇక్కడ వచ్చినాక మిత్రుడు అడిగారు, ఇట్లా మీరు పెద్దలు మోడరేషన్ అంటే, ఇట్ ఈస్ నాట్ బిగ్ టాస్క్ ఫర్ మీ బికాస్ ద సీనియర్ పీపుల్ టేకింగ్ పార్ట్ ఇన్ ద రౌండ్ టేబుల్, వాళ్ళు గత 30, 40, 50 సంవత్సరాలుగా ఈ పరిణామాల్ని, ప్రజాస్వామ్యాన్ని, దానికి పత్రికా స్వేచ్ఛ కలిగిస్తున్న మద్దతుని, ప్రయోజనాలని, ఎట్ ద సేమ్ టైం పత్రికా స్వేచ్ఛ కలుగుతున్న భంగం వల్ల ప్రజాస్వామ్యానికి జరుగుతున్న హానిని, ఉత్థాన పతనాలను ప్రత్యక్షంగా వాళ్ళు పాత్రదారులుగా ఉంటూ, అంటే
మంచి చెడు రెండు ఉంటాయి కనుక వాళ్ళు ప్రత్యక్షంగా ఫీల్డ్లో క్షేత్రంలో ఉంటూ గమనిస్తున్న వాళ్ళు, సందర్భాన్ని బట్టి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు పెద్దలు ఉన్నారు కనుక నాకు పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నేను మోడరేటర్గా ఉండమన్నాం కదా అని ఉంటే నన్ను అరెస్ట్ చేస్తే మళ్ళీ ఎవరు మాట్లాడిన దానికి నన్ను తీసుకుపోతే నేను ఏ సిద్ధార్థ దావేనో అట్లాంటి పెద్దోళ్ళని పెట్టుకొని నేను బెయిల్ తెచ్చుకునే పరిస్థితి కూడా నాకు లేదు. నాకు ఆ పరిస్థితి రాదనే, ఎందుకంటే వారసత్వంగా వచ్చిన ఆస్తులు అమ్ముకుంటే కూడా నేను వాళ్ళ సిట్టింగ్ ఫీజులు, స్టాండింగ్ ఫీజులు, అపియరెన్స్ ఫీజులు, నాన్ అపియరెన్స్ ఫీజులు నో, ఐ కెనాట్ బేర్, నా వల్ల కాదు కూడా. కానీ ఇది ఒక సందర్భం. అసలు ఏం జరుగుతుంది, మంచి ఏంటి, చెడేంటి, అసలు పరోక్ష రూపంలో రాజ్యం ఎంత దాకా వెళ్తుంది, పొలిటికల్ పార్టీస్ అసలు ప్రజాస్వామ్యానికి, ఇందాక మిత్రులు పెద్దలు అమర్బాయ్ చెప్తున్నాడు, నిర్వచనాలే మారిపోయినాయి, ప్రజాస్వామ్యం కానీ పత్రికా స్వేచ్ఛ కానీ. ఈ జంక్చర్లో మనం ఈ అంశాన్ని చుట్టూ ఉన్న విషయాలపైన ప్రజలకు ఏం అవగాహన కలిగించాలి, పాలకులకు ఏం సందేశం ఇవ్వాలి, పత్రికా ఐ మీన్ టోటల్ మీడియా నిర్వాహకులైన యాజమాన్యాలకు కానీ మీడియా సంస్థలకు కానీ ఎట్లాంటి మెసేజ్ పంపించాలి అనేది త్రూ మీడియా ఈ సందర్భం కనుక ఆ సందేశాన్ని పంపిస్తారని కాంటెక్స్ట్ అండ్ టెక్స్ట్ రెండు ఆస్పెక్ట్లను పరిగణలోకి తీసుకొని మాట్లాడి ఈ రౌండ్ టేబుల్ ద్వారా ఒక గట్టి మెసేజ్ విభిన్న వర్గాలు ఈ అంశంతో ప్రత్యక్షంగా పరోక్షంగా ముడిపడ్డ వాళ్ళందరికీ వెళ్ళేలాగా చెప్తారని భావిస్తూ పెద్దలు రామచంద్రమూర్తి గారిని ఈ చర్చను ప్రారంభించాల్సిందిగానే కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ రెండూ ప్రశ్నార్థకాలే. ఇప్పుడు పత్రికా స్వేచ్ఛను హరించినప్పుడు 1975-77 ప్రాంతంలో నేను బెంగళూరులో అరుణ్ శౌరి నాయకత్వంలో ఎమర్జెన్సీని వ్యతిరేకంగా పోరాడినవాడిని. అప్పటి ఇప్పుడు చూస్తున్నా, అప్పుడు కూడా కేఎస్ఆర్ లాంటి జర్నలిస్ట్ని అరెస్ట్ చేసిన సందర్భం లేదు. అంటే అప్పుడు కూడా స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉండేది, ఇంత నిర్బంధం లేదు. నిన్న సుప్రీంకోర్టులో చెప్పినట్టు నమ్మటమే అనుకున్న మాట అన్న మాట వాస్తవమే. సాక్షిలో జరిగిన సందర్భంగా అన్నవాడు వేరే వ్యక్తి, దాన్ని యాంకర్కి ఆపాదించడం కరెక్ట్ కాదు అని చూపించబడుతుంది. అభిప్రాయం మనందరం ఏకీభవిస్తాం. యాంకర్ కూడా మామూలు కుర్రవాడు కాదు, నిన్న జర్నలిస్ట్ వచ్చినవాడు కాదు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు దాదాపు 45 ఏళ్ళుగా జర్నలిస్ట్లో ఉన్నవాడు, ఈనాడులో పనిచేసినవాడు. ఆంధ్రజ్యోతిని రివ్యూ చేసినప్పుడు నేను గట్టిగా ఉంటే ఆయన అభ్యర్థిగా ఉన్నారు. కానీ ఆయన చాలా కాలం తెలుసు నాకు. ఇటువంటి వ్యక్తి కాంట్రవర్సీలుగా మాట్లాడే వ్యక్తి కాదు, నర్మగర్భంగా మాట్లాడే వ్యక్తి కాదు, ఇటువంటి ఆరోపణలు చేసే వ్యక్తి కాదు. అయితే ఆ క్షణంలో కృష్ణరాజు గారు అన్నప్పుడు వెంటనే ఖండించాల్సింది, నమ్మకుండా ఉండాల్సింది అనేవి నిజమే. కానీ ఖండించినటువంటి వెంటనే స్పర్ధ మూమెంట్లో ఒక్కరు కావడానికి ఆయనకి తట్టాలి. నవ్వటం అంటే ఆమోదించడం కాదు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏమన్నా అంటే మేము కూడా నవ్వుతుంటాం అప్పుడప్పుడు, అందు మాత్రం మేము కూడా ఫీల్ అవుతాము, ఆ అపరాధంలో మాకు బాగా ఉంటుందని. కాబట్టి కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం.
ఆయన విడుదల చేయడాన్ని ఆయన్ని బెయిల్ ఇవ్వడాన్ని హర్షిస్తున్నాం. ఇవాళ రేపు ప్రజాస్వామ్యంలో ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో ఇప్పుడున్న మెయిన్ స్ట్రీమ్ మీడియాని గోధీ మీడియాని ముద్దుగా పెట్టుకుంటున్నాం. గోధీ మీడియాని ఏం ప్రశ్నించే అవకాశం లేదు. మొత్తం మీడియానే అట్లా ఉంది. మీడియా గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. మీడియా మనుషులు మేము అయినప్పటికీ, మీడియాలో పుట్టి పెరిగినప్పటికీ మీడియా గురించి గొప్పగా చెప్పుకోవడానికి అవకాశం లేదు. పార్టీల వారీగా పత్రికలు చేరినాయి. అయినప్పటికీ కొన్ని నామ్స్ అయితే ఉన్నాయి. ఆ నామ్స్ కూడా పాటించకుండా వరించేటప్పుడు ఖండించాల్సింది. కానీ నామ్స్ని వ్యతిరేకించడం, నామ్స్ని ఉల్లంఘించిన సందర్భం ఎక్కడ లేదు. ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావు కేసులో కనీస ప్రమాణాలని ఉల్లంఘించి కావాలని సమాజంలో డివిజన్ తేవడానికి, సమాజంలో ఒక వాతావరణం సృష్టించడానికి చేసే ప్రయత్నం కాదు. అది అన్యాయమైన ఆరోపణ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే ఎప్పుడైనా చివరి వారు స్నాన భయం కలుగుతుంది. అంటే ఆడవాళ్ళు గేట్ అనటం, సాక్షి గేట్ ఎక్కడం అంటే అంత కోపం వాళ్ళకి ఎందుకు లేదు. వాళ్ళు సాధారణంగా సాక్షి చదివిన వాళ్ళు కూడా కాదు. సాక్షి పత్రిక చదివిన వాళ్ళు కూడా పెట్టుకొని సాక్షి గేట్లెక్కి, సాక్షి గేట్ కాంపౌండ్లో దూకి, సాక్షి ఫ్లెక్సీని దగ్గర పెట్టి అట్లా అంత ఆగ్రహం వాళ్ళకి ఎందుకు కలిగిందో తెలియదు. ఇటువంటి వాతావరణం పెంచిపోతుంది మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి వాతావరణం పెంచిపోతుందండి, మంచిది కాదు. ఇలాంటి అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో ఇటువంటి వాతావరణం ఉండకూడదు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అట్లాగే పత్రికా యాజమాన్యాలు కూడా స్వేచ్ఛని ఇంకా ఎక్కువ ఇవ్వాలి. పత్రికలో పనిచేసే వారికి, విలేకరులకి, సబ్ ఎడిటర్లకి, మిగతా ఎడిటర్లకి వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. స్వేచ్ఛ ఇవ్వకుండా చేస్తున్నారు. ఈ స్వేచ్ఛని హరించే శక్తులందరినీ కూడా మనం వ్యతిరేకించాలి. వాళ్ళని వ్యతిరేకించి మాట్లాడి ధైర్యం చేయాలి. ఇప్పుడు ఈ సందర్భంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్ట్ని మీరు ఒకసారి ఖండిస్తూ, అది బెయిల్ ఇచ్చారు కానీ కేసుగా ఉంది. ఆ కేసులో కూడా ఇప్పుడు బెయిల్ ఇచ్చే సందర్భంలోనే ఇద్దరు సీనియర్ న్యాయవాదులు ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదించారు. వాళ్ళు సిద్ధార్థ లూథర్ ఒకడు, ఇటువైపు సిద్ధార్థ దవే, ఇద్దరు కూడా గట్టివాళ్ళే. కానీ సిద్ధార్థ లూథర్ బదులు ఇంకోటి ముగ్గురు కూడా గట్టివాడు. ముగ్గురు కూడా దేశవ్యాప్తంగా పేరున్నవాడు. వీరందరూ గంటకు 5 లక్షలు ఛార్జ్ చేసేవాళ్ళు. అప్పటి నుంచి 5 లక్షలు 10 లక్షలు తీసుకునేవాళ్ళు. పేరున్న న్యాయవాదులు ఇద్దరు సీనియర్ న్యాయవాదులు ప్రభుత్వం నిలబడ్డా కూడా అక్కడ జడ్జిలు మాత్రం వాళ్ళు శ్రీనివాసరావు నిర్దోషాన్ని ప్రకటించారు. అది సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యం ఇంకా పరిడమిల్లాలని, పత్రికా స్వేచ్ఛ మధ్యగా ఉండాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్టుగా ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే రాజకీయ పార్టీలకు అనుకూలంగానో ప్రతికూలంగానో మీడియా కథనాలు వస్తున్న పరిస్థితి అంతటా ఉంది. మన తెలుగు నేలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భాషా మాధ్యమాల్లో, అది హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. అయితే ఒక రాజకీయ సిద్ధాంతాన్ని మద్దతు తెలుపుతూ పత్రికలు లేదా మీడియా సంస్థలు ఉండడం కొత్త కాదు. కాకపోతే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరి అనుభవం దృష్ట్యా అది ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేసే మీడియా అయినా, మనం 40-50 సంవత్సరాలుగా చూస్తే కమ్యూనిస్ట్ పార్టీలకి పార్టీ ఆర్గాన్స్ కింద కూడా మీడియా ఉన్నాయి. కానీ ఆ మీడియాలో పత్రికా స్వేచ్ఛ భంగం జరిగినప్పుడు కూడా మీరు, మేము, మనమంతా గొంతెత్తిన వాళ్ళమే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్లాంటి పెద్ద స్టాల్ వార్డ్స్ నుంచి స్పష్టమైన ఒక అభిప్రాయం ప్రజాక్షేత్రంలోకి వెళ్తే నన్న రాజకీయ పార్టీల్లో పునరాలోచన వచ్చి అధికారం చేతిలో ఉన్నప్పుడు ఒక రకంగా, విపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా వ్యవహరించకుండా ఉంటారేమో అని. అధికార వ్యవస్థ కూడా ఈ మధ్య తెలంగాణలో మీరు గమనించారు, ఒక చీఫ్ సెక్రటరీ ఒక సర్క్యులర్ ఇవ్వాల్సి వచ్చింది.
యాజ్ పర్ యువర్ సర్వీస్ గైడ్ లైన్స్ మీరు మీ ఉందాతనాన్ని, మీ గౌరవానికి భంగం కలగనీయకుండా వ్యవహరించండి, లేదా మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని అంటే వ్యవస్థలు కూడా సాగిలబడిపోయే పరిస్థితి ఎందుకుంది? ఎందుకు అధికారుల్లో వెన్నెముక లేకుండా ఉంది? పొలిటికల్ సిస్టంలో ఉన్న వాళ్ళు బెదిరించినా కూడా మళ్ళీ వాళ్ళకు అనుకూలంగా, పత్రికలకు వ్యతిరేకంగా, మీడియా స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఎట్లా ప్రవర్తిస్తున్నారు? ఇట్లాంటి అంశాల మీద కూడా అభిప్రాయాలు వెళ్తే బాగుంటుంది అని నేను టంకసాల అశోక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. అందరికీ నమస్తే. సరే, ఇవాళ అందరం తప్పక మాట్లాడుకోవాల్సిన సందర్భం ఒకటి వచ్చింది కనుక మాట్లాడుకుంటున్నాం. ఆ సందర్భం ఏంటో తెలిసిందే. కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేయడంలో చాలా చాలా అత్యుత్సాహం చూసింది. అది అందరికి కనిపిస్తున్నదే. ఆ ఉత్సాహం అంతా రాజకీయ ప్రేరేపితమైనదే, అందులో సందేహం లేదు, అందరికీ అర్థమైపోయిందే. సరే, ఆ వివరాలను తెలిసి కాబట్టి ఆ వివరాల్లోకి నేను పోవడం లేదు. ఆయన యాంకరే తప్ప స్వయంగా వ్యాఖ్యానించింది ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఆయన మీద కేసు పెట్టడమే కాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టడంతోనే అర్థమైపోయింది ఉద్దేశం ఏమిటన్నది. అయితే దానికి కూడా నాకైతే ఆశ్చర్యం అనిపించలేదు, చాలామందికి అనిపించి ఉండదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వ అధినేత స్వభావాన్ని బట్టి, ప్రయోజనాలను బట్టి వ్యవహరిస్తుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని అందరం దాదాపు 40 ఏళ్ల నుంచి గమనిస్తున్నాం. 40 ఏళ్ల నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఆయన ఒక రెస్పెక్టబుల్ క్యారెక్టర్గా ఎప్పుడూ అనిపించలేదు. ఏ విషయంలోనైనా, ఒక పత్రికా స్వేచ్ఛ అనే కాదు, కొమ్మినేని శ్రీనివాసరావు గారి విషయంలోనే కాదు, వేరువేరు విషయాలలో, అది రాజకీయ సంబంధం కావచ్చు, పరిపాలనా సంబంధం కావచ్చు, పౌర హక్కుల సంబంధం కావచ్చు, పత్రికా స్వేచ్ఛ కావచ్చు, ఏ విషయంలో కూడా ఆయనకు గౌరవం అనేది ఎప్పుడు ప్రజల దృష్టిలో రాలేదు. అదే ప్రకారం ఈ వ్యవహరణ, ఈ చర్యలు కూడా ఉన్నాయి తప్ప వేరే ఏం లేదు. అయితే మీడియా స్వేచ్ఛ అనే దానికి సంబంధించి అప్పుడప్పుడు రియాక్ట్ కావడమే కాకుండా ఒకప్పుడు మీడియా కూడా కన్సిస్టెంట్గా ఎక్కడ ఏది జరిగినా, పత్రికా స్వేచ్ఛకు ఎక్కడ ఏది భంగకరం జరిగినా, ఈ రాష్ట్రంలోనే కాదు వేరే రాష్ట్రాలలో జరిగిన రియాక్ట్ అవుతుండేది. అదొక కాన్స్టెంట్ ఫ్యాక్టర్గా ఉండేది పత్రికా స్వేచ్ఛను రక్షించుకోవాలనే ఆలోచన. కానీ అది రకరకాల కారణాల వల్ల క్రమంగా బలహీనపడుతున్నది. ఎప్పుడన్నా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే మీడియా రియాక్ట్ అవుతున్నది. నిజానికి పత్రికా స్వేచ్ఛను అందరికంటే ఎక్కువ బలంగా కోరుకునేది ప్రజలే. ప్రజలకు అవసరం పత్రికా స్వేచ్ఛ, రాజకీయ నాయకులకు అవసరం లేదు. నిజం చెప్పాలంటే మీడియాకు కూడా చాలా వరకు అవసరం లేకుండా పోతున్నది. ఏదైనా కఠినమైన పరిస్థితులు ఎదురైతే తప్ప రియాక్ట్ కావడం లేదు. కనుక ఒకప్పటి మూడ్ ఏదైతే ఉన్నదో మీడియాలో, పత్రికా స్వేచ్ఛను రక్షించుకోవాలి, ఇది ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం అనే మూడ్ మళ్ళీ రావడం చాలా అవసరం. దానికి ప్రజల నుంచి పూర్తి సహకారం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే అల్టిమేట్గా
పత్రికా స్వేచ్ఛ కావాల్సింది ప్రజలకు. కనుక అది ఏ విధంగా జరగాలి, తిరిగి ఆ మూడ్ని ఎట్లా తెచ్చుకోవాలి అనేది మీడియా మొత్తం ఆలోచించవలసిన విషయం. దీన్ని ఒక సందర్భంగా తీసుకొని, ఈ చర్చను ఒక సందర్భంగా తీసుకొని అటువంటి ఆలోచనలు జరిగితే బాగుంటుంది. అయితే ఇది ఇమ్మీడియట్ పిక్చర్, ఒక లార్జర్ పిక్చర్ కూడా ఉంది దీనికి. ఏ ఇమ్మీడియట్ పిక్చర్ కూడా లార్జర్ పిక్చర్, లార్జర్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎప్పుడూ రాదు. అసలు మన ప్రజాస్వామ్యం అనే దానిలో అన్ని స్వేచ్ఛలు భంగపడుతున్నాయి. అన్ని స్వేచ్ఛలు భంగపడుతున్నప్పుడు మీడియా స్వేచ్ఛ భంగపడడంలో ఆశ్చర్యం ఉన్నది. అది చాలా లాజికల్. అట్లా జరగకపోతే ఆశ్చర్యపడాలి, మీడియా స్వేచ్ఛ భంగపడకపోతే. ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనే కాదు, అంతటా కూడా. ఇప్పుడు మనది లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అంటాం, కానీ మీడియా ఫ్రీడమ్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ ఎంత? లేటెస్ట్ 151. 180 దేశాలను మెజర్ చేస్తే ఇండియా ర్యాంక్ 151. అంటే ఇది లార్జర్ పిక్చర్. ఇతర స్వేచ్ఛలకు సంబంధించి కూడా ఇంతకుముందే అనుకున్నట్టు స్వేచ్ఛలు భంగపడడం అనేది బహుముఖంగా జరుగుతాయి. అందులో భాగంగానే మీడియా స్వేచ్ఛ భంగపడుతుంది. ఒక మీడియా స్వేచ్ఛలో 151 ర్యాంక్ కావడమే కాదు, ఇంకా ఎన్నో విషయాలు, రకరకాల ఇండెక్స్లు చాలా వస్తుంటాయి. ఎప్పుడు మీరు ఏ ర్యాంక్ అయినా తీసుకోండి, మనం ఏ ర్యాంక్ తీసుకున్నా కూడా అది నానాటికి పతనమే అవుతున్నది. ప్రతి ర్యాంక్ పతనం అవుతున్నది. సరే, ఎకానమీ 10th లార్జెస్ట్ నుంచి 5th పోయిందా, 4th పోయిందా, ఎవరో మొన్న చెప్తున్నట్టు ఒకనాటికి ఫస్ట్ అవుతుందా, అది వేరే విషయం. అది ఎకానమీ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందో ఆ ఎకానమీతోనే సంబంధం ఉండి ఎవరి హక్కులు ఏ విధంగా ర్యాంకులు దెబ్బతింటున్నాయో మనకందరికీ తెలుసు. ఆ లెక్కలన్నీ అవసరం లేదు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సే అన్నిటికంటే ముఖ్యమైన ప్రధానమైన ఇండెక్స్. దాన్ని బట్టి అన్ని స్వేచ్ఛలు ఎట్లా భంగపడుతున్నాయో తెలుస్తాయి. అందులో భాగంగానే ఆ లార్జర్ పిక్చర్లో భాగంగానే మన మీడియా ఫ్రీడమ్ ర్యాంక్ కూడా 151కి పతనం అయిపోయింది. కనుక ఈ లార్జర్ పిక్చర్తోని ముడిపడే ఈ ఇమ్మీడియట్ పిక్చర్ కూడా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇంకో రాష్ట్రంలో కావచ్చు, అది మనకు క్లియర్గా కనిపిస్తున్నది. కనుక ఈ చర్చను, ఈ సందర్భాన్ని ఒక అకేషన్గా తీసుకొని, ఒక ఎక్స్క్యూజ్గా తీసుకొని ఇంకా ఏం చేయవచ్చు. అసలు ఒకప్పటి పద్ధతిలో మీడియా స్వేచ్ఛకు ఎక్కడ ఏ భంగం కలిగినా రియాక్ట్ అయ్యేటట్టు, దాన్ని వీలైనంత పరిరక్షించుకునేటట్టు, మీడియా స్వేచ్ఛను నిజంగా కోరుకునే ప్రజలతోని కోఆర్డినేట్ చేసుకొని పరిరక్షించుకునేటట్టు ఏం చేయాలి, ఏం చేయగలం అనేది ఆలోచించడం అవసరం అని నాకు అనిపిస్తున్నది. థ్యాంక్ యూ. సార్, మీరు అన్నట్టుగా మరింత విశాల ప్రాతిపదికన చర్చ డీప్గా జరగాల్సిన అవసరం ఉంది. బయట సమాజంలో కూడా సెక్షన్ ఆఫ్ పీపుల్లో ఒక మిస్కాన్సెప్షన్ ఏముందంటే, పత్రికా స్వేచ్ఛ అంటే ఎవరిది? పత్రికా యాజమాన్యాలదా? యాజమాన్యాలు వేదిక కల్పించి ప్రజల యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛని వేదికలు కట్టి మీడియాగా రన్ చేస్తారు. కనుక అది ఏది భంగపోయినా ప్రజలకు భంగపోయినట్టే, ప్రజలు నష్టపోతారు అనే కాంటెక్స్చువల్ ఇంపార్టెన్స్ ఉంది. కనుకనే ఇవాళ మనం అందరం ఒక దగ్గర సమావేశమై మాట్లాడుతున్నాం. పెద్దలు కె. శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరు. కొమ్మేని శ్రీనివాసరావు గారు, నేను 4 సంవత్సరాలు కలిసి పనిచేశాం.
ఆయన చాలా ముక్కుసూటిగా ఉంటాడు, బోళా మనిషి. ఎప్పుడు కూడా తప్పుడు మాటలు మాట్లాడినట్టుగా నేను వినలేదు. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకే మా దగ్గర నుంచి ఆంధ్రజ్యోతి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకే నా మీద కూడా ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు. దాని నేపథ్యం చాలామందికి గుర్తుండే ఉంటుంది. దాంట్లో కూడా రాజకీయ ప్రమేయం వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. దాంట్లో రాజకీయ ప్రమేయం ఉందని, అది ప్రైవేట్ కేసు, ప్రభుత్వం తనే కట్టలేదు, ప్రైవేట్ వాళ్ళు పెట్టిన కేసు. కానీ దాంట్లో రాజకీయ ప్రమేయం ఉందని అంత రాష్ట్రం అంతా దాన్ని ఖండించిన విషయం నాకు గుర్తుండే ఉంటుంది. దానికి ఇప్పుడు సంఘటనకి సంబంధం ఉందని నేను చెప్పను, కానీ పోలిక ఉందని కూడా నేను చెప్పను. కానీ కొన్ని సామ్యాలు మనం డిరైవ్ చేయవచ్చు. కొన్ని అంటే రాజకీయ పార్టీల వారీగా మీడియా చీలిపోవటం, అవతల పార్టీ మీద కక్షతో అధికార పార్టీ ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్న మీడియా మీద చర్యలు తీసుకోవటం, లేదా మీడియా మీద చర్యలు తీసుకోవటం అంటే మళ్ళీ యజమానుల జోలికి వెళ్ళరు, అక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరో పాత్రికేయుల మీద ఒక చర్య తీసుకోవటం, మళ్ళీ అవతల వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీకి అనుకూలంగా ఉన్న పత్రికల్లో పనిచేసే వాళ్ళ మీద చర్య తీసుకోవటం, ఇదొక విషవలయంలాగా జరుగుతూనే ఉంది. దీంట్లో మనం పత్రికా స్వేచ్ఛ అని మాట్లాడుతున్నామంటే దాని అర్థం ఏంటో అసలు నాకు ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. అంటే మనం ఒక విషవలయంలో చిక్కుకున్నాము, దాని నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. మనం పాత్రికేయుల గురించే ఆలోచించగలుగుతామా లేదా? పాత్రికేయుల భద్రత గురించి ఆలోచించగలుగుతామా? పాత్రికేయుల దృష్టి నుంచి ఆలోచించగలుగుతామా? ఒక వైఎస్ఆర్సీపీ దృష్టి నుంచి, లేదంటే తెలుగుదేశం దృష్టి నుంచి, కాంగ్రెస్ దృష్టి నుంచి, టీఆర్ఎస్ దృష్టి నుంచి కాకుండా పాత్రికేయులుగా పత్రికా రంగం గురించి ఆలోచించగలుగుతాం అనేది ఒకసారి తలచి చూసుకోవాలని నాకు అనిపిస్తుంది. సమాచారాన్ని అందించే ఏ ప్రాసెస్ అయినా, ఏ వ్యవస్థ అయినా కూడా స్థూలంగా పాత్రికేయం కిందకే రావాలని నేను అనుకుంటాను. నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. ఈవెన్ రాజకీయ పార్టీల మీడియా విభాగాలతో సహా సామాజిక మాధ్యమాలు, ఇవాళ మనం మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు, మర్యాదైన జర్నలిస్టులు సామాజిక మాధ్యమాలని కొంచెం తక్కువ చూసి మాట్లాడటం, అది జర్నలిజమా కాదా అనుకోవటం లాంటి ప్రశ్నలు వేస్తున్నాం. కానీ వాళ్ళు కూడా స్థూలంగా జర్నలిజంలో భాగమే. అయితే ఆ రోజున కేసీఆర్ గారు సునీల్ కనుగోలును అరెస్ట్ చేశారు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు దిలీప్ను అరెస్ట్ చేశారు. అట్లాగే కేసీఆర్ హయాంలో చాలామంది ప్రశ్నించిన జర్నలిస్టులు, సోషల్ మీడియా వారియర్స్ని అరెస్ట్ చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన రెహమాన్ మీద పెద్దదానివాడ కేసు పెట్టారు. ఎందుకు? ఆ ఉద్యమంతో దగ్గరగా ఉన్నందుకు. ఇది అన్ని ప్రభుత్వాల్లో జరుగుతుంటే ఈ ప్రభుత్వాలకు ఆ అలసు మనమే ఇస్తున్నామా అని కూడా నాకు సందేహం కలుగుతుంది. నేను కుమ్మేని శ్రీనివాసరావు గురించి ఇందాక చెప్పినప్పుడు నేను ఆయన పాత వీడియోస్ చూశాను. ఆయన ఒక వీడియోలో, ఒక చర్చా కార్యక్రమంలో లక్ష్మీపార్తి గారు ఆయన పక్కన ఉన్నారు. ఎవరో కాలర్ బయట నుంచి వచ్చిన లక్ష్మీపార్తి గారి గురించి ఒక అవాంఛనీయమైన కామెంట్స్ చేయడం మొదలుపెట్టగానే శ్రీనివాసరావు గారు చాలా తీవ్రంగా, చాలా దూషిస్తూ అతన్ని వారించాడు. కట్ చేయడానికి ముందు, ఆ కాలర్ని కట్ చేయడానికి ముందు చాలా తీవ్రంగా, ఆవేశంగా స్పందించారు. అంటే అన్ని విషయాల్లో, అందరి విషయాల్లో అట్లా స్పందించగలదా లేదో తెలియదు. స్పందించడానికి ఆయన ఎంచుకున్న వేదిక అవకాశం ఇస్తుందో లేదో తెలియదు. పాత్రికేయుల వరకు చాలా పనిచేస్తాయి. వాళ్ళు ఏదో ఉద్యోగంలో ఉంటారు, ఆ ఉద్యోగం చాలా అవసరమై ఉంటుంది, లేదా వాళ్ళ కెరియర్లో చాలా ముఖ్యమై ఉంటుంది. ఆ ఒత్తిడికి చాలా పనిచేస్తాయి. పోలరైజ్ అయిపోయిన మీడియాలో పాత్రికేయులు పొరపాటు చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి, నోరు జారటానికి చాలా అవకాశాలు ఉంటాయి. నోరు జారితే ప్రోత్సాహం ఉందనుకోండి, ఇంకా ఎక్కువ నోరు జారటానికి అవకాశం ఉంటుంది. ఈ అనేక రకమైన ప్రేరణల మధ్య పాత్రికేయులు పనిచేయాల్సిన పరిస్థితి. మనం ప్రశ్నించవలసింది, ఈ పోలరైజేషన్ను మనం ఎందుకు ఖండించకూడదు? ఈ పోలరైజేషన్లో మనం పావులు కాకుండా ఉండటానికి మేము ఏ పత్రికలోనే పనిచేయచ్చు, ఎటువంటి ఏ రాజకీయానికి అనుకూలంగా ఉన్న పత్రికలో పనిచేయచ్చు. కానీ ఒక సంస్కారానికి తగ్గి మేము మాట్లాడము. ఒక సంస్కారాన్ని మించి రాతను కానీ, మాటను కానీ, చర్చను కానీ అలో చేయము.
అనే ఒక పట్టింపు, ఒక కమిట్మెంట్ పాత్రికేయులకు కూడా ఉండాలేమో. లేకపోతే ఎవరి తరఫున మనం పోట్లాడటం, వాళ్ళ తరఫున మనం జైలుకి వెళ్ళడం జరుగుతుంది. నిజానికి శ్రీనివాసరావు గారి మీద ఆయన మీద పెట్టిన అభియోగానికి ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అరెస్ట్ చేయడం ఎందుకు జరుగుతుందంటే ఒక మెయిన్ స్ట్రీమ్లో దీర్ఘకాలం అనుభవం ఉన్నటువంటి ఒక సీనియర్ పాత్రికేయుడిని కూడా మేము అరెస్ట్ చేయగలము అని చెప్పారు. ఇంతకుముందు సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే వాళ్ళు అలగా జనం వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు రాస్తుంటారు, అరెస్ట్ చేయొచ్చు అని ఒక అనుమతి ఇచ్చాం మనం, ఒక రకంగా మన మౌనం ద్వారా. అది ఆ అనుమతి అనేది వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ దాకా వచ్చినప్పుడు అసలు మనం మొత్తంగానే ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు కూడా ప్రైవేట్ వ్యక్తుల చేత ఆరోపణలు చేయించి అరెస్ట్ చేస్తున్నారు. అదొక పద్ధతి ఉంది. ఇది డైరెక్ట్గా ప్రభుత్వమే చేసింది. ప్రభుత్వం ఏం చేయలేదు. ఇక్కడ కూడా ఒక అమరావతి ప్రాంతం నుంచి దళిత స్త్రీ ఎవరో ఆవిడ ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు మీద కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అంటే ఇది రాజకీయ కక్ష సాధింపులో మన ఒక పావులుగా మారుతున్నాము. మనం పావులుగా మారకుండా ఏం చేయాలి? వాళ్ళు చూసుకోవచ్చు కదా. చంద్రబాబు జగన్ మీద కేసు పెట్టుకోవచ్చు, జగన్ చంద్రబాబు మీద కేసు పెట్టుకోవచ్చు. మధ్యలో పాత్రికేయులు ఎందుకు కావాలి? మనం ఎందుకు దాన్ని అనుమతించాలి? మనము ఒక కోడ్ ఆఫ్ కండక్ట్, అంటే కేసులు పెట్టారు కాబట్టి కోడ్ ఆఫ్ కండక్ట్ అనట్లేదు నేను. ఈ స్థాయికి మించి మనం మాట్లాడుకోకూడదు, ఈ స్థాయికి మించి మనం వృత్తిపరంగా ఇటువంటి వ్యక్తీకరణ చేయకూడదు అనేది రాసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు కూడా అనుకుంటే ఒక కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తే అది విలువల రీత్యా కూడా ఈ రాజకీయవాదుల్ని, ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న ప్రభుత్వం, అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్ష పార్టీని నేను ఇక్కడ డిఫరెన్షియేట్ చేయట్లా. ఇవాళ అధికారంలో ఉంది, రేపు ప్రతిపక్షం అవుతుంది, నిన్న ప్రతిపక్షంలో ఉంది, మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తుంది. ఇవి ఎవరు వచ్చినా కూడా వీళ్ళు ఇదే పని చేస్తారు. రేపు జగన్ వచ్చిన తర్వాత కూడా ఇదే పని చేస్తారు. మళ్ళీ ఆయన భిన్నంగా ఉంటాడంటానికి మనకి ఏమి గత 2019-24 మధ్యలో ఏం ఆధారాలు లేవు. కాబట్టి నేనే చెప్తున్నాగా, రాజశేఖర హయాంలో నేను అరెస్ట్ అయ్యాను కాబట్టి ఆ ప్రభుత్వంలో ఏం భిన్నమైన ప్రవర్తన ఏమి ఉండదు. అట్లాగే కేసీఆర్కి భిన్నంగా ఏమి రేవంత్ రెడ్డి లేడు. కాబట్టి దీని నుంచి ఈ స్థూలంగా నుంచి మనం కూడా దీన్ని ఖండించేటప్పుడు జర్నలిస్ట్గా ఖండించాలి. నేను అంటే జర్నలిస్ట్గా కేఎస్ఆర్ మీద జరిగినటువంటి తీసుకున్న చర్యని ఖండించాలి. ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆయనతో అట్లా వ్యవహరించి ఉండకూడదు. అట్లా వ్యవహరించి ఉండటం అనేది ఆయన ఒక్కడి మీద చేసిన దాడి మాత్రమే కాదు, అది మొత్తం ప్రధాన స్రవంతి మీడియాను కూడా వల్నరబుల్ చేసి డీలెజిటిమేట్ చేయడానికి చేసిన ప్రయత్నం కాబట్టి దాన్ని మనం అట్లా ఖండిస్తాము. రాజకీయాల వివాదంలోకి మనం వెళ్ళకూడదు. ఆ రాజకీయ వివాదాలు ఇటువంటి స్థితిని తీసుకురావటాన్ని మనం ప్రత్యేకంగా తీసుకొని దాని మీద చర్చించుకోవాలి. ఎందుకింత ఈ రాజకీయ పార్టీలు ఇటువంటి దుర్భాషని, ఇటువంటి వల్గారిటీని ఈ డిస్కోర్స్లో ప్రవేశపెట్టినాయి? ఎందుకు రాజకీయ భాష ఇంత కలుషితం అయిపోయింది? ఆ కలుషితమైన భాషే కదా మీడియాలో కూడా ఎక్స్ప్రెస్ అవుతుంది. వాడు మాట్లాడిన మాటలు ప్రసారం చేస్తేనే కదా ఇవాళ ఛానళ్ళ మీద, ఛానల్ నిర్వాహకుల మీద చర్యలు తీసుకుంటుంది. ఈ రాజకీయ భాషను సంస్కరించే ప్రయత్నం మనం చేయాలని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రాజకీయ విధానాలు, ప్రభుత్వాల పాలసీలు, వాటి దృష్టికోణాలు ఎట్లా ఉన్నా జర్నలిస్టు దృష్టికోణంలో, పాత్రికేయ రంగం దృష్టికోణంలో, మీడియా దృష్టికోణంలో కొన్నిసార్లు ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ వాళ్ళ చర్యల ప్రత్యక్ష ఫలితం కంటే 1-2 చర్యల ద్వారా సంకేతాలు పంపించి దాని ద్వారా పొలిటికల్ డివిడెండ్స్ పొందాలని కూడా ఆశించే సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారి కేసు తీసుకున్నా, మన కళ్ళ ముందే ఉన్న రాయమాన్ కేసు తీసుకున్నా, ఒక ప్రజాభిప్రాయాన్ని కూడగడుతున్నప్పుడు ప్రజల్ని రెచ్చగొట్టాడు అనేది ఒక అభియోగం. మీరు ఏ రకంగా ఈ వ్యాఖ్య కానీ, విశ్లేషకుడు చేసిన వ్యాఖ్య కానీ, అప్పుడు చర్చా నిర్వాహకుడు ఉన్న సందర్భాన్ని కానీ మీరు ఎస్సీ ఎస్టీ హక్కుల భంగం కానీ, వాళ్ళ మీద దాడి కానీ, వాళ్ళ మీద అత్యాచారంగా కానీ ఎట్లా పరిగణిస్తారు? ఎట్లా అట్రాక్ట్ అవుతుంది అని కోర్టు అడిగినప్పుడు సమాధానం లేదు, అట్లాగే సుప్రీంకోర్టు అడిగినప్పుడు సమాధానం లేదు. ఇట్లాంటి పరిస్థితులను అనుమతించకూడదు అనేదే మీడియా వైపు నుంచి మనం అందరం ఉమ్మడిగా స్వరం వినిపించేది. పెద్దలు విజయబాబు గారిని మాట్లాడాల్సింది కోరుతాం.
మిత్రులందరికీ నమస్కారం. జర్నలిజంలో దశాబ్దాల కాలం సంపాదకులుగా పనిచేసినటువంటి వారు నవ్వితే మన మీద కేసులు పెడతారేమో అని చెప్పిన వాళ్ళ మీద వాళ్లే జోకులు వేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ జర్నలిజానికి దాపరించిందంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఇంకోటి లేదేమో అని చెప్పి అనుకోవాలి. ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంపాదకులు ఎవరైనా సరే ఒక ఫోన్ కాల్తో చీఫ్ మినిస్టర్ దగ్గరికి వాళ్ళ రిపోర్టర్ను పంపించగానే మేము వస్తున్నామనంటే అక్కడ ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా సీఎం రిసీవ్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే అంత అత్యున్నతమైనటువంటి ఒక హుందాతనంతో ఉన్నటువంటి సంపాదకులు, అలాంటి సంపాదకులు ఇవాళ తమ మీద తామే జోకేసుకునేటువంటి స్థితికి వచ్చింది జర్నలిజం. అంటే ఎంతగా జర్నలిజాన్ని దిగజార్చేశారు, ఆ ప్రతిష్ట ఎంత మసగా బారిపోయింది. ఇది మసకబారటమే జర్నలిజానికి. అంటే జస్ట్ ఒక బ్లాక్ క్లౌడ్స్ అనేటువంటివి జర్నలిజం అనేటువంటి ఒక సూర్యుడిని కమ్మేసాయి తప్ప సూర్యుడికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. ఇది తాత్కాలికమే. అయితే ఇదే సందర్భంలో హౌ టు డ్రైవ్ అవుట్ ద బ్లాక్ క్లౌడ్స్ అనే దాని మీదే మనం ఇక్కడ ఒక బ్రెయిన్ స్టార్మింగ్ అనేటువంటిది జరగాలి. ఈ సందర్భంలో ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, వ్యక్తులు వ్యవస్థకు ప్రతిష్ట తేవాలి. వ్యవస్థలో వ్యక్తుల వల్ల అప్రతిష్ట పాలవకూడదు, దిగజారిపోకూడదు. కానీ ఇవాళ అంకుష్ట మాత్రులకి అధికారం రావటం వల్ల వాళ్ళ యొక్క ఉనికిని మరిచిపోయి, తారతమ్యాలు మరిచిపోయి, మంచి చెడ్డలు మరిచిపోయి, వాళ్ళ కర్తవ్యాన్ని మర్చిపోయి ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా అధికారాన్ని ఎడాపెడా వాడేస్తుంటే సుదీర్ఘకాలం పాటు అనుభవం ఉన్నటువంటి అనుభవజ్ఞులు కూడా నిశ్చేష్టులయో నిస్సహాయులయో అది తామే చేస్తున్నట్టుగా క్లెయిమ్ చేసుకున్నటువంటి నేపథ్యం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన నేపథ్యంలో ఒక చెప్పినట్టుగా సుప్రసిద్ధ పాత్రికేయుడు, అదే పాత్రికేయుడు అంతకుముందు వివిధ సంస్థల్లో పనిచేసినప్పుడు ఆయన మంచోడు, ఆ తర్వాత వేరే చోటకు వచ్చినప్పుడు చెడ్డోడైపోయాడు. తర్వాత ఎంత నీచ రాజకీయం అంటే ఒక రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి ఏంటి, ఆయన హోదా ఏంటి, కనీసం మనం వాళ్ళ ముందు జర్నలిస్టులుగా మనందరం కూడా గొప్పవాళ్ళమే. ఆర్థికంగా చూసుకున్నప్పుడు మనం అత్యంత బలహీనులం, సామాజికంగా మనమంతా గొప్పవాళ్ళమే. కానీ మన జీవన విధానాలు బతుకు తెరువుల ముందు చూసుకున్నప్పుడు మనం చాలా అల్పజీవులం వాళ్ళతో పోల్చుకున్నప్పుడు. అటువంటి వాళ్ళ మీద వాళ్ళ కడుపు మీద కొట్టడం, వాళ్ళ బతుకు తెరువులు తీసేయాలని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆలోచించడం అంటే అతను ఆలోచించాల్సిన పని ఏంటి? అతని ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయి? గద్దె పెద్దది బుద్ధె చిన్నది అని చెప్పని శ్రీనారాయణ రెడ్డి గారు చెప్తారు. ఏమని? కొండ పెద్దది గరిట చిన్నది కూటి వడ్డన సాధ్యమేనా? గద్దె పెద్దది బుద్ధి చిన్నది మంచి పరిపాలన సజావుగా సాగేనా అంటాడు ఆయన. అందుకని గద్దె పెద్దది బుద్ధి మాత్రం చిన్నదైపోయింది. అందుకని చిన్న ఆలోచనలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రగతి కోసం ఆలోచించాల్సిన వాళ్ళు ఒక కొమ్మినేని శ్రీనివాసరావు అనే ఒక 7 పదుల వయసు ఉన్నటువంటి పాత్రికేయుడిని ఎలా పీచమనచాలి, ఎలా అతన్ని అంతం చేయాలి, ఎలా అతన్ని ఛిద్రం చేయాలి అని ఆలోచిస్తున్నారంటే ఇంతకంటే దిగజారిపోయినటువంటి పరిస్థితి ఏముంటుంది? ఇది కదా ఇందాక మిత్రులు శ్రీనివాస్ గారు చెప్పారు, ఆయన మీద కూడా ఎస్సీ ఎస్టీ ఆ రోజు కేసు పెట్టింది ఒక ప్రైవేటు వ్యక్తులు. వాళ్ళ మీద ఏదో పొరపాటుగా ఇట్లాగే టంగ్ స్లిప్ అయినట్టుగానే ఏదో ఒక రాత రాస్తే ఆ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు మేమంతా వెళ్ళి సంఘీభావని చెప్పాం. ఇక్కడ ఉన్నటువంటి సంపాదకులు అందరం మేమంతా కూడా ఆ రోజున గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నర్కి కూడా మేము ఇది ఇచ్చాం. అంటే నైతికంగా సంపాదకుడిని మనం కాపాడుకోవాలి. అది జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వాల అని అనుకుంటున్నాను, ఇఫ్ ఐఎమ్ రైట్. ఆ రోజు చేసింది ప్రైవేటు వ్యక్తులు కేసు పెట్టారు. కేసు పెడితే దాని మీద ఇదైంది తప్ప అక్కడ ముఖ్యమంత్రికి సంబంధం లేదు. ఆ రోజున ఆ ముఖ్యమంత్రి కానీ ఇతరత్ర ఏ ముఖ్యమంత్రులు కూడా ఇంత నైత్యమైనటువంటి నైత్యానికి దిగజారిన పరిస్థితులు లేవు. ఖచ్చితంగా ఆ విషయం చెప్పచ్చు. తర్వాత ఇక సుప్రీంకోర్టు మనకి ఎప్పుడైనా సరే ఒక ఏదైనా పత్రికా స్వేచ్ఛకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది అంబేద్కర్ గారు ఆయనే చెప్పాడు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)A గనక దానికి ఏదైనా ఉపద్రవం జరిగితే ఈ రాజ్యాంగం యొక్క ఉనికికే అసలు విలువ లేదని చెప్పన్నాడు ఆయన. అలాంటి ఆర్టికల్ 19(1)A ఉనికికి ఇవాళ ప్రమాదం వాటిల్లింది. దాని దరిమిల
మీరు గమనించండి, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఒక పత్రికా సంపాదకుడి ఇంటికి బ్రిటిష్ ముష్కరుల తర్వాత ఎవరైనా సరే ఒక పత్రికా సంపాదకుడి ఇంటికి పోలీసులు వెళ్ళినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా? మరి ఆ రోజున ఆయన ఇంటికి ధనంజయ రెడ్డి గారి ఇంటికి పోలీసులు వెళ్ళినప్పుడు ఆ చిన్న సంఘటన జరిగితే ఆ రోజుల్లో దేవులపల్లి అమర్ గారు కానీ మేము కానీ ఎన్నో ఉద్యమాలు చేసాం. ఊళ్ళని కూడా బంద్ చేయించినటువంటి చరిత్ర ఈ జర్నలిజానికి ఉంది. ఒక్కళ్ళు కూడా సంఘీభావంగా రాకపోవడం అనేది చాలా అత్యంత బాధాకరమైనటువంటి అంశం. ఆ స్టెప్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందంటే ఇంటి మీదకి పోలీసులు వెళ్ళి నోటీసు కూడా ఇవ్వకుండా ఇంకొక పత్రికా సీనియర్ని అరెస్ట్ చేసి ట్రాన్సిట్ పర్మిషన్స్ కూడా, అంటే ఈ రాష్ట్రంలో వేరే వాడు వచ్చి బందిపోటు దొంగలాగా ఇంకొక రాష్ట్రానికి వచ్చి ఒక సీనియర్ సంపాదకుని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే యావత్తు పత్రికా ప్రపంచం మనకు సంబంధం లేనటువంటి విషయం అని చెప్పని భావించడం చాలా బాధాకరం. ఇంకొక రాష్ట్రం రేపొద్దున ఇంకొకటి ఎవడో వస్తాడు వేరే రాష్ట్రం నుంచి, వేరే వాడిని తీసుకెళ్తాడు. వేర్ ఈజ్ ద లా? వేర్ ఈజ్ మీడియా? వాట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మీడియా? ఇది ఇక్కడ లేనటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంలో ఎప్పుడూ కూడా జస్టిస్ ప్రివైల్డ్. అనేక సంఘటనలు ఇలాంటివి జరిగాయి. టంగ్ స్లిప్ అవటం అనేటువంటిది జర్నలిజంలో పెద్ద ఆశ్చర్యం కాదు, కొత్త ఏం కాదు. ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఒక చిన్న అంశం పొరపాటుగా ప్రింట్ అయితే దాని మీద సంఘాలు ప్రతిఘటించాయి. ఇందాక శ్రీనివాస్ గారి విషయంలో అదే జరిగింది, ఆ తర్వాత మేమున్నప్పుడు జరిగింది. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకున్నాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు మేము చట్ట ప్రకారంగా మేము యాక్షన్ తీసుకుంటాం, మీరు తొందరపడకండి, సంయమనం పాటించండి అని ప్రభుత్వాలు ఏం చేసాయి, ఆ సమస్యను అక్కడికి కంట్రోల్ చేయడానికి ట్రై చేసాయి. బట్ కాంట్రాస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలే స్పాన్సర్డ్, అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్పాన్సర్డ్ యాంగ్రీ, స్పాన్సర్డ్ గుండాయిజం, స్పాన్సర్డ్ రౌడీజం విచ్ ఈజ్ డైరెక్టెడ్ బై ద గవర్నమెంట్. ప్రభుత్వమే ఆ రకంగా చేస్తుంటే ఇంకెక్కడ ఉంటుందో మనకి రక్షణ ఎవరిస్తారు? నన్ అదర్ దాన్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీకి అప్రోచ్ అయ్యారు. జ్యుడిషియరీకి అప్రోచ్ అయినప్పుడు ఇక్కడ వర్టికల్గా చీలిపోయినప్పుడు ఇక్కడ ప్రొఫెషనల్ ఎడిటర్స్ ఉన్నారు. ఇంకొకళ్ళు ఏంటంటే స్వామి భక్తి ప్రదర్శించుకునేటువంటి అండర్ ద గైజ్ ఆఫ్ జర్నలిజం, దోస్ హూ ఆర్ ట్రైంగ్ టు ఇంప్రెస్ ది పొలిటికల్ లీడర్స్. వాళ్ళు ఇదే శ్రీనివాస్ గారు ఒక నిబద్ధత ఉన్న నిజాయితీ పరుడైనటువంటి జర్నలిస్ట్ అయితే అదే కుర్చీ, ఆయన పక్కన ఉన్నటువంటి కుర్చీలోనే ఇలాంటి వాళ్ళు పనిచేసే స్థితి. కేఎస్ఆర్ గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే దాని మీద తెల్లారి వక్ర భాషలంటే ఇందాక మనకి ఇంటర్నల్ డిస్కషన్ జరిగింది. అమర్ గారు, మన దిలీప్ రెడ్డి గారు వీళ్ళంతా కూర్చున్నప్పుడు ఏదైనా ఒక విషయం రాయాలంటే స్టడీ చేసేవాళ్ళం మనం. ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి ఆడికి స్టడీ అక్కర్లా, పాడక్కర్లా, నోటికి వచ్చిన మాట ఇంకేదో అంటారు, అది మాట్లాడేయటమే. ఆ విధంగా సుప్రీంకోర్టు ఎందుకు ఇచ్చింది, హైకోర్టుకి ఎందుకు వెళ్ళలేదు, ఇలాంటి చెత్తంతా మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు ఎందుకు ఇచ్చిందంటే సుప్రీంకోర్టు హ్యాస్ ఎవ్రీ రైట్ టు ఇంటర్వ్యూన్ వెన్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ వయలేటెడ్. ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగినప్పుడు ముఖ్యంగా ఆర్టికల్ 19(1)కి ఖచ్చితంగా యాజ్ పర్ ది ఆర్టికల్ 25 డిస్క్రిషనరీ పవర్స్ అనేటువంటి సుప్రీంకోర్టుకు ఉంటాయి. ఆ విషయం తెలియకుండా వ్యవహాయతనంతో దాని మీద చర్చలు నడుపుతూ ఉంటే అది జర్నలిజం అవుతుంది చెప్పండి. ఈ రకంగా జర్నలిజాన్ని దిగజార్చినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సంపాదకులు ఒకనాడు ఈ జర్నలిజాన్ని పరిపుష్టం చేసినటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది వ్యక్తులకు వచ్చిన ప్రమాదం కాదు, జర్నలిజం ఉనికికి వచ్చినటువంటి ప్రమాదం. ఈ పరిస్థితుల్లో రీసెంట్గా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక కామెంట్ చేసింది. ఫోర్త్ ఎస్టేట్ ఈజ్ జర్నలిజం అండ్ జ్యుడిషియరీ. 4 సంస్థల గురించి కూడా మాట్లాడా, 4 పిల్లర్స్ గురించి కూడా మాట్లాడాల. ఈ డెమోక్రసీని కాపాడేటువంటిది జ్యుడిషియరీ అండ్ యాజ్ వెల్ యాజ్ జర్నలిజం, మీడియా అని చెప్పారు. సో ఇక్కడ మీడియా గురించి కూడా మాట్లాడితే ఏమన్నారంటే కొన్ని అంశాలు మనకు తెలుసు. ఏదన్నా లీగల్ ఇష్యూస్ మాట్లాడినప్పుడు మ్యాటర్ సబ్జుడీస్ అని చెప్పని మనం రాయం. కానీ ఎంత గొప్పగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కామెంట్ చేసిందంటే మీరు రాయండి, మా గురించి కూడా రాయండి, మ్యాటర్ సబ్జుడీస్ అయినా కూడా పర్వాలేదు అని చెప్పని కూడా రాశారంటే దట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ జర్నలిజం. అలాంటిది నీ గురించి మాట్లాడితే నువ్వు ఉలిక్కిపడి చెప్పు తీసుకుని కొట్టుకుంటాను, లేకపోతే మీ అంతం చూస్తానంటే ఎలా అవుతుంది? దిస్ ఈజ్ ఎ డెమోక్రసీ, దిస్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు యూ. నువ్వు ఉంటావు, ఇవాళ రేపొద్దున పోతావు. కానీ జర్నలిజం కానీ డెమోక్రసీ కానీ ఫర్ ఎవర్ ఉంటుంది. అది ఇక్కడ గమనించాలి.
అందుకని ఏదో కొంత పెత్తనం ఇచ్చినంత మాత్రంలో పేనుకి పెత్తనం ఇచ్చినట్టుగా చెలరేగిపోతే ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే కలం యోధులు, మీడియా వీరులు వీళ్ళందరూ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత ఊడిగం చేయాల్సినటువంటి అవసరం అనేది బతుకు తెరువు కోసం. ఆ రోజు ఎవరికైనా ఆత్మాభిమానం ఉంటే టంకసాల అశోక్ గారు కానీ, రామచంద్రమూర్తి గారు కానీ ఇలాంటి వాళ్ళు వాళ్ళ కాన్షియస్ యాక్సెప్ట్ చేయకపోతే రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇంత ఊడిగం చేయాల్సినటువంటి అవసరం లేదు. అందుకని నిన్న ఒక దారుణమైనటువంటి ఒక చర్చ పెట్టారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారి భార్యకి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం ఇచ్చారంట. దానికోసం అని చెప్పని ఆయన ఊడిగం చేయాలా? ఒక చిన్న ఉద్యోగం, ఆయన సీఎం, అది పెద్ద ఇష్యూనా? మరి చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారు ఉద్యోగం ఇచ్చారు, మరి నువ్వేం చేసావు? ఈ లాజికల్ క్వశ్చన్స్ అన్ని మనం కూడా అడగగలం కదా. అందుకని పనికిమాలని చర్చలు, వికారపు వికృత చర్చలతో జర్నలిజం స్థాయిని దిగజార్చడం అనేటువంటిది బాధాకరం. ఇలాంటి సీనియర్స్ మీద కనుక అటాక్స్ జరిగితే అది జర్నలిజానికి జరిగిన మచ్చ. ఆ రోజున ధనంజయ రెడ్డి గారు కావచ్చు, కేఎస్ఆర్ గారు కావచ్చు. బట్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే జస్టిస్ ప్రివైల్డ్. ఆర్టికల్ 19(1)A అనేటువంటిది మనకి ఒక రక్షణ కవచం. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఒక్క క్షణం కూడా వాళ్ళని అరెస్ట్ చేసి ఉంచడానికి వీల్లేదని చెప్పింది. రీసెంట్గా జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇలాంటి జడ్జిమెంట్స్ చాలా ఉన్నాయి. మనకి ఇప్పటికే కాలాతీతం అయిపోయింది కాబట్టి నేను వాటి గురించి నేను ప్రస్తావించదలుచుకున్నా. ఒక్క విషయం మాత్రం చెప్తున్నాం. ఒక జర్నలిస్ట్గా జర్నలిజం అనేది ఒక ఉద్యోగం కాదు, ఇది ఒక వృత్తి. మనం జర్నలిస్ట్గా పుట్టినంత వరకు జర్నలిస్ట్గానే, ఇందాక అశోక్ గారు చెప్తున్నారు, చివరి వరకు మనకి అదే. అందుకని జర్నలిజంలో ది మెయిన్ లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ద జర్నలిజం ఈజ్ కామెంట్ ఈజ్ ఫ్రీ బట్ ట్రూత్ షుడ్ బి సాక్రెడ్ అని చెప్పిన సంపాదకీయాలకు ఓంప్రదంగా శ్రీకారం చుట్టినటువంటి థామస్ బార్జ్ అని ఆయన చెప్తాడు. సో దట్ షుడ్ బి కంటిన్యూడ్. వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు కామెంట్ and at the same time it is not derogatory. If you feel that it is derogatory, it is your problem, it is your mental stature, but comment is always free, which is a sacred comment. ఆ విధంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. దీనికోసం అవసరమైతే నేను ఈ మధ్య కూడా చెప్పాను, ప్రతి జర్నలిస్టు, ప్రొఫెషనల్ జర్నలిస్టు ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే, నేను రాస్తూనే పోతాను ఈ కలంలో సిరా ఇంకే వరకు, నేను రాస్తూనే పోతాను ఈ సిరలలో రుధిరం ఆగే వరకు, నేను మాట్లాడుతూనే ఉంటాను ఈ గళం ఆగే వరకు, నేను మాట్లాడుతూనే ఉంటాను ఈ వసువు వాడే వరకు. ఇది ప్రతి జర్నలిస్టు కూడా ప్రతినబోనాల్సిన అవసరం తప్ప నీ అరెస్టుల కోసమో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్. ఇప్పుడు పెద్దలు దేవులపల్లి అమర్ గారిని మాట్లాడారు. ఎక్కువసేపు మాట్లాడు, 2 మినిట్స్. రౌండ్ టేబుల్గా స్పీచ్ ఇవ్వను, మా 2-3 పాయింట్స్. వీళ్ళ పొద్దున్నే ఒక జర్నలిస్ట్ మిత్రుడు, యువకుడు, ఇప్పుడిప్పుడే వృత్తిలోకి వస్తున్నాడు, చాలా ఉదాత్తమైన ఆలోచనలు ఉన్నవి. ఆయన ఫోన్ చేసి, వినపడటం లేదా? వినపడుతుంది సార్. ఆయన ఓ వార్త రాసినాడు. మరి ఆయన పనిచేస్తున్న మీడియాలో వార్త రాయడానికి కుదరలేదా, లేదా రాసి కూడా ఉన్నాడో తెలియదు, ట్వీట్ చేసినాడు తన అభిప్రాయాన్ని. వెంటనే ఒక సీనియర్ పాత్రికేయ మిత్రుడు ఆయనకు ఫోన్ చేసి, చాలా భవిష్యత్తు ఉన్నది నీకు, అనవసరంగా ఎందుకు ఇటువంటి కాంట్రవర్షియల్ ట్వీట్స్ పెడుతున్నావు, కొమ్మినేని శ్రీనివాసరావుకి ఏం జరిగిందో చూడలేదా అని చెప్పాడట. అంటే మంచి హితవు కోరే. ఈ జూనియర్ మిత్రుడు నాకు ఫోన్ చేసి, సార్ ఇట్లా ఆయన ఇట్లా అన్నారు, ఏం చేయాలంటే, ఇది ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ వాతావరణం ఉన్నది, ఎవరి మాట్లాడదలుచుకున్నా. ఇంతొక జూనియర్ మిత్రుడు ట్వీట్ చేసింది ఏమిటి అంటే, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, గతంలో ఈ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పక్షం ప్రతిపక్షంలో ఉండగా
అప్పుడు అధికారంలో ఉన్న పక్షం అప్పటి ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని విమర్శించి ఇప్పుడు అదే నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకున్నది. మరి ఆ ప్రభుత్వాన్ని అప్పుడున్న ప్రభుత్వాన్ని విమర్శించి ఇప్పుడు మళ్ళీ అదే నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం ఎట్లా తీసుకున్నది అని మాత్రమే ట్వీట్ చేసినాడు ఆయన. ట్వీట్ చేస్తే సీనియర్ మిత్రుడు ఫోన్ చేసి, నువ్వు ఎందుకు అనవసరంగా వివాదాస్పదమైన ట్వీట్లు చేస్తున్నావు, కొమ్మినేని శ్రీనివాసరావుకి ఏం జరిగిందో చూడలేదా? ఎందుకు అంటున్నానంటే భయపెట్టడం. ఎవరైనా రాయాలనుకున్న వాళ్ళు, మాట్లాడాలనుకున్న వాళ్ళు కూడా భయపడే విధంగా ఇట్లాంటి చర్యలు. శ్రీనివాస్ గారు తన మీద పెట్టిన కేసుకు దీనికి పోలిక లేకపోవచ్చు అన్నారు, కానీ చాలా పోలికలు ఉన్నాయి. అప్పుడు జరిగింది ఏమిటి? ఒక సామాజిక ఉద్యమానికి సంబంధించిన కొంతమంది వారు పనిచేస్తున్న పత్రికా కార్యాలయం మీద దాడి చేసి ధ్వంసం చేయడానికి, తగలబెట్టడానికి ప్రయత్నిస్తే దాని తదనంతర పరిణామాల్లో సంపాదకుడి మీద, అప్పటి విలేకరి, ఆ వార్త రాసిన విలేకరి మీద కేసులు పెట్టి జైలుకు పంపించినారు. కేసులు పెట్టింది ఎవరు? దళిత వర్గానికి సంబంధించిన కొంతమంది. ఇవాళ జరిగింది ఏమిటి? కొమ్మినేని శ్రీనివాసరావు ఒక షో నిర్వహిస్తూ ఆ షోలో ప్యానలిస్ట్గా వచ్చిన వ్యక్తి వెల్లడించిన అభిప్రాయాలు. సమాజంలో ఒక రుగ్మత ఉన్నది, లేదా ఒక సమస్య ఉన్నది, దానికి సంబంధించిన ప్రస్తావన అది. ఇవాళ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్ళు చాలా టచీగా ఫీల్ అయిపోతున్నారు ప్రతి చిన్నదానికి. మేము ఇంతకుముందు ఈ రౌండ్ టేబుల్ ప్రారంభానికి ముందు మాట్లాడుకుంటున్నప్పుడు అందరం ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అని అంటే నేను మాట అన్నాను. ప్రజాస్వామ్యానికి అర్థం రాజకీయ పార్టీలు మార్చేసినవి, పత్రికా స్వేచ్ఛకు అర్థం మనందరం మార్చేసినాం. మనం అంటే మనను పరిపాలిస్తున్న మన యజమానులు, లేదా మనకు జీతాలు ఇస్తున్న మన యజమానులు మార్చేసినారు. గోధి మీడియా అనే మాట చాలా వింటున్నాం మనం. ఇవాళ అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు ద్రోహులు. కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన తప్పేం లేదు నిజానికి. ఆయన దాన్ని నివారించకపోవడం అని, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అనకపోవడం వల్ల ఆయన మీద ఆ కేసు. చాలా సందర్భాల్లో ఆయన చాలా మందిని ఆపి ఉండవచ్చు. ఇంతకుముందు శ్రీనివాస్ గారు ఒక ఉదాహరణ చెప్పినారు. అంత మాత్రం చేత ఒకసారి ఆయన ఏదో నివారించలేదు, పైగా నవ్వాడు అని ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది. మేము కేసులు విచారణ చేస్తున్న సందర్భంలో అనేక సార్లు నవ్వుతూ ఉంటాం కొన్ని సందర్భాన్ని బట్టి, మరి అది కూడా తప్పేనా అని అడిగింది సుప్రీంకోర్టు. ఏదేమైనా కూడా రాజకీయ పార్టీలు పూర్తిగా తమకు అనుకూలమైన వార్తలే రావాలి, పత్రికల్లో కానీ ఇతర మీడియా వ్యవస్థలో కానీ తమకు అనుకూలంగానే అన్నీ ఉండాలి, తమకు అనుకూలంగానే రావాలి అన్ని వార్తల్లో అని అనుకోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. ఇప్పటికీ వాళ్ళు ఇంకా రియలైజ్ కాని విషయం ఏంటంటే, దానివల్ల రాజకీయ వ్యవస్థకు ఎంత నష్టం జరుగుతుందో అర్థం కావడం లేదు వాళ్ళకు. ప్రజలకు స్పష్టత ఉన్నది. 5 ఏళ్ల తర్వాత వాళ్ళు చెప్తారు మళ్ళీ ఎవరు రావాలి ఎవరు పోవాలనేది. స్పష్టత లేనిది రాజకీయ పక్షాలకు, స్పష్టత లేనిది ఆ రాజకీయ పక్షాల ఒత్తిడికో ప్రలోభాలకో లొంగి పనిచేస్తున్న మీడియాకి. మీడియా స్వతంత్రంగా లేదు. ఇంతకుముందు మిత్రుడు చెప్పినాడు, ఇప్పటి వరకు సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళ మీదనే చర్యలు జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్కి వచ్చినారు. మెయిన్ స్ట్రీమ్కు నిజానికి ఇవాళ మన రెహమాన్ మీద కేసు వచ్చింది. ఆయన ఎక్కడో ఏదో ఉద్యమానికి
అనుకూలంగా రాసినాడనో, నిజానికి అది అనుకూలంగా రాయడంగా తీసుకోకూడదు ఎవరు కూడా. అక్కడ ఏదో జరుగుతున్నదాన్ని ఆయన రిపోర్ట్ చేసినాడు. బహుశా మిగతా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రానన్ని ఎక్కువ సందర్భాల్లో ఆయన వార్త రాసి ఉండవచ్చు, లేదా ఎక్కువ సార్లు ఆయన రియాక్ట్ అయి ఉండవచ్చు, కొంత తీవ్రత ఎక్కువ ఉండవచ్చు ఆయన రాసిన దాంట్లో. అంత మాత్రం చేత జీవిత ఖైదు పడే సెక్షన్లు కూడా పట్టినారు. ఇది ఖచ్చితంగా మీడియాను భయపెట్టడానికి జరిగేవి ఇవన్నీ. ఎవరైనా స్వతంత్రంగా ఏమన్నా రాయదలుచుకుంటే భయపడిపోయే పరిస్థితి. కొమ్మినేని శ్రీనివాసరావు మీదనే కేసు పెట్టినారు, ఆయన్నే జైలుకు పంపినారు. 5-6 రోజులు జైల్లో ఉన్నాడు ఆయన. ఇంకా ఆయన విడుదల కాలేదు. నిన్న రాత్రి ఆర్డర్ వచ్చినట్టున్నది. జడ్జి గారు నేను కోర్టులోనే విడుదల చేస్తాను ఆయన అన్నారట. ఇవాళ రేపు కోర్టు సెలవులు కాబట్టి సోమవారం దాకా ఆయనకు జైల్లోనే ఉంటాడు. అంటే ఒక వారం రోజులు, 7 రోజులు అంత సీనియర్ పాత్రికేయుడు, 70 ఏళ్ల వయసులో ఉన్న శ్రీనివాసరావునే 7 రోజులు జైల్లో పెట్టగలిగినప్పుడు మనమెంత అని మనందరం, నా లాంటి వాళ్ళం భయపడే పరిస్థితి, భయపడి రాయకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇంతకుముందు నేను చెప్పింది ఆ ఉదాహరణ, ఒక యంగ్ జర్నలిస్ట్ ఆయన ఏదో ట్వీట్ చేస్తే సీనియర్ పాత్రికేయుడు ఫోన్ చేసి, సీనియర్ పాత్రికేయుడు ఎందుకు చెప్తున్నాడు అన్నమాట, జాగ్రత్తగా ఉండు, కేసులు పెడతారు, జైలుకు పోతావు. ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ వేరు కాదు. పత్రికా స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యంలో అంతర్భాగం. ప్రజాస్వామ్యం అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్యం యొక్క అర్థాన్ని మార్చేసింది. కాబట్టి ఇవాళ ఈ దుస్థితి ఉన్నది దేశంలో. ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు గారితో ఆగిపోతుందని నేను అనుకోవడం లేదు. అయితే జాగ్రత్త పడండి, మీ మీద కేసులు అవుతాయి, జైలుకు పోతారు అని చెప్పడానికి కూడా నేను సిద్ధంగా లేను. మనం రాస్తూనే ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి, జరిగేది జరుగుతూనే ఉంటుంది. ప్రతిఘటించే శక్తి ఉన్న వాళ్ళం ప్రతిఘటిస్తాం, వ్యతిరేకించే ఇది ఉన్న వాళ్ళం, ధైర్యం ఉన్నవాళ్ళు వ్యతిరేకిస్తారు, లేని వాళ్ళు లేదు. ఇవాళ చూస్తున్నాం మనం. కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఒక కేసులో అరెస్ట్ చేసి తీసుకుపోయిన తర్వాత ఎవరెవరు స్పందించి ఉండవలసింది, ఎవరెవరు స్పందించలేదు, ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. అట్లా కాకుండా మనం నిలబడి, సివిల్ సొసైటీ ఎప్పుడు రియాక్ట్ అవుతుంది, మనం రియాక్ట్ అయితేనే కాదు సివిల్ సొసైటీ రియాక్ట్ అయ్యేది. మనమే రియాక్ట్ కాకపోయిన తర్వాత ఇంకా సివిల్ సొసైటీ ఏం రియాక్ట్ అవుతుంది? సందర్భం కాకపోవచ్చు, కానీ కె శ్రీనివాస్ గారి మీద ఆ కేసు పెట్టి జైలుకు పంపినప్పుడు నేను ప్రభుత్వ పదవిలో ఉన్నాను, నేను మంత్రి హోదా నాది. ఆ రోజు రాత్రంతా ఆయనతో నేను పోలీస్ స్టేషన్లో ఉండి తెల్లవారు ఉదయం నా రాజీనామా పంపించినాను రాజశేఖర రెడ్డి గారికి. ఆయన దాన్ని ఆమోదించలేదు. నీ పని నువ్వు చేస్తూ ఉన్నావా, దానికి రాజీనామా చేయడం ఎందుకు అన్నాడు. సరే, ఆయన పెద్ద మనసుతో నా ఉద్యోగాన్ని కాపాడినాడు అనుకున్నాం. కానీ రియాక్ట్ కాకుండా ఉండడం అనేది ఎట్లా సమంజసం అనేది, అట్లా రియాక్ట్ కాకుండా ఉంటున్న వాళ్ళు, అంటే పొలిటికల్ కన్సిడరేషన్స్ తోటో ఇతర కన్సిడరేషన్స్ తోటో ఫలానా వాళ్ళ మీద ఏదైనా జరిగితే మేము రియాక్ట్ కాము, ఫలానా వాళ్ళ మీద జరిగితేనే రియాక్ట్ అవుతాం, మేము ఫలానా రాజకీయ పక్షాన్ని విమర్శించాం, ఫలానా రాజకీయ పక్షాన్ని అయితేనే విమర్శిస్తాం అన్నప్పుడే మనకు కూడా రంగులు అంటుతాయి, మన మీద కూడా బురద పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు అది ఆ రంగులు మనకు అంటకుండా, ఆ బురద మన మీద చిందకుండా చూసుకునే ప్రయత్నం చేద్దామని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పెద్దలు అల్లం నారాయణ గారు మాట్లాడారు. పత్రికా స్వేచ్ఛ తర్వాత ఇవాల్టి పరిణామాలు. వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ పేపర్లలో ఒక వార్త 3 రకాలుగా ఉంది. 2 పేపర్లలో
కొమ్మినేని శ్రీనివాసరావు గారిని మందలించి ఇంకోసారి అట్లా చేయకండి, చర్చలు చేయకండి, చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి మందలిచ్చి బెయిల్ ఇచ్చినట్టుగా 2 పత్రికల్లో ఉంది. సుప్రీంకోర్టు చెంపదెబ్బ కొట్టినట్టుగా ఒక పత్రికలో ఉంది. కొన్ని పత్రికలు అసలు పట్టించుకోలేదు, ఇంగ్లీష్ పత్రికలు కూడా పట్టించుకోలేదు. ఇది ఇవాళటి జర్నలిజం పరిస్థితి. ఇది కొమ్మినేని శ్రీనివాసరావు గారి వార్త ఒక్కటే కాదు, జర్నలిజంలో ఇవాళ ఉన్న పరిస్థితి. ఒక 5 పేపర్లు చదివితే తప్ప మనకి విషయం అర్థం కాదు, ఒక 10 ఛానళ్ళు వింటే తప్ప విషయం అర్థం కాదు. ఇది చాలా రోజులుగా కొనసాగుతున్న ఒక వ్యవస్థ. మనం తటస్థులుగా లేము, తర్వాత ఒక క్రెడిబుల్ మీడియాగా లేము, మన క్రెడిబిలిటీస్ని జనం ప్రశ్నిస్తున్నారు, అట్లాగే నిష్పాక్షికంగానూ లేము. ఇది మనం ఒప్పుకోవాల్సిన సత్యం. దీనికి కారణం మనమేనా, లేదా యాజమాన్యాల, లేదా ఇంతకుముందు ఉన్నతమైన విలువ నుండి జేబుల్లో రాజీనామా కాగితాలు పెట్టుకొని తిరిగిన వాళ్ళ ఉన్నప్పుడు వేరుగా ఉండేది, ఇప్పుడు బాగా గందరగోళంగా ఉందా అని అనుకుంటే, అప్పుడు రాజీనామా పెట్టుకొని తిరిగినప్పుడు ఆ రాజీనామా వాళ్ళు తీసుకోలేదు. ఇప్పుడు రాజీనామా పెట్టుకోవాల్సిన పని లేదు, నువ్వు రాజీనామా చేయమని అనే అవకాశం ఉంది. రాజీనామా జేబులలో అవసరమే లేదు, ఇప్పుడు మంచి చాలించు అని అంటే ఈ స్థితిలో మనము పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడుకోవాలి. కొమ్మినేని శ్రీనివాసరావుది ఒక అన్యాయమైన అరెస్టు, రాజకీయ ప్రేరితమైంది. రంగశాల అశోక్ గారిని నేను సపోర్ట్ చేస్తున్నా. ఆయన గురించి అందరికీ తెలుసు, ఒక రెస్పెక్టబుల్ నాయకుడేం కాదు. ఆ మాటకు వస్తే 40 ఏళ్ళుగా నేను జర్నలిజంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఉండే నాయకులు, అధికారంలో ఉన్నప్పుడు నియంతలుగా మారిన నాయకులు అందరూ కూడా ఎవరు తేడా లేదు. మనం తెలంగాణ వచ్చినాక అనేక ఆకాంక్షల ద్వారా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి ఏమో 7 కోరల్లోతు పాతి పెడతా అన్నాడు, ఇంకొక ముఖ్యమంత్రి ఏమో సరే ఈ రెహమాన్ కొత్త కేసు కాబట్టి రెహమాన్ మీద కేసు పెట్టాడు. ఒక కేసు పెట్టడమే కాదు, ఆయన గుడ్డలు కూడా తీస్తానని అసెంబ్లీలో చెప్పాడు. ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం. సరే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి కూడా భిన్నంగా ఏమి లేవు. ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యవాది, అధికారంలో ఉన్నప్పుడు నియంత. ఇది మనం అనుభవిస్తున్న ఒక వాస్తవం. దీనిలో పత్రికా స్వేచ్ఛ ఎట్లా? పత్రికా స్వేచ్ఛ ఒకరిస్తే వచ్చేది కాదు, ఒకరిస్తే తీసుకునేది కాదు. కానీ జర్నలిస్టులుగా మనం రోజు రోజుకి పాక్షికంగా తయారవుతున్నామా అనేది ఇక్కడ సమస్య. మనం మాట్లాడేప్పుడు కానీ, రాతలు రాస్తున్నప్పుడు కానీ, నిజానికి మనం ఒక ఆబ్జెక్టివిటీలో ఉంటే ఇన్ని సమస్యలు ఉండేది కాదు. మనం ఒక ఆబ్జెక్టివిటీని ఇన్ని రోజులు మెయింటైన్ చేసినప్పుడు ఈ సమస్యలు ఇవి రాలేదు. కానీ ఎప్పుడైతే మనకి ఈ పాక్షికతలు అలవాటు పడ్డాయో ఇవి ఇంత దూరం తీసుకొస్తున్నాయని నేను అనుకుంటున్నాను. దీనికి తోడు విపరీతమైన సోషల్ మీడియా ప్రభావం, అట్లాగే ఇంగ్లీష్ ఛానల్స్, హిందీ ఛానల్స్, ప్రత్యేకంగా మోదీ మీడియా, ఇవన్నీ అనుసరిస్తున్న పద్ధతులు, మీడియాలో వచ్చిన కొత్త ధోరణులు, అరవడము, ఈ అరిచిన వాళ్ళకే టీఆర్పీలు రావడము, ఇవన్నిటి ప్రభావం వల్ల మనం ఇవాళ ఎక్కడో దారి తప్పి వ్యవహరిస్తున్నామనేది కూడా నిజమే. కానీ ఒక పొలిటికల్ పవర్ను ఉపయోగించుకొని ఏదైతే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అనుకున్నామో 1918 సుప్రీంకోర్టు చెప్పింది స్వయంగా, సుప్రీంకోర్టు తీర్పు నిజంగానే చెంపపెట్టు. ఇట్లాంటి నియంతలుగా వ్యవహరించే వాళ్ళకి, ప్రజాస్వామ్యాన్ని ఖాతరు చేయని వాళ్ళకి, ఒక కుట్రపూరితంగా సీనియర్ జర్నలిస్ట్ అయినా కూడా అరెస్ట్ చేసిన వాళ్ళకి, ఆయన సీనియర్ జర్నలిస్ట్ అంటున్నాం, ఆయన మీడియా అకాడమీ చైర్మన్గా కూడా ఉన్నాడు, ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇవన్నీ కూడా దేనికి సూచన అంటే అన్ని ప్రజాస్వామ్య సూత్రాలను ఉల్లంఘించడానికి సూచన. అయితే ఎవరు మినహాయింపు కాదు, కానీ ఇప్పుడు జరిగిన దాన్ని తీవ్రంగా మనం వ్యతిరేకించాల్సి ఉన్నది. సరే సుప్రీంకోర్టు వ్యతిరేకించినాక వచ్చినాం, కానీ
ఒక వేదిక లేక ఎవరు మాట్లాడలేదు, కానీ అందరూ దాదాపుగా ఒకే అభిప్రాయంతో ఉన్నాం. ఈ విషయంలో మరో అభిప్రాయం లేదు. శ్రీనివాసరావు పట్ల ప్రవర్తించిన చంద్రబాబు ప్రభుత్వం తీరు అన్యాయమైనది, మనం దాన్ని ఎదుర్కోవాల్సి ఉన్నది. అట్లాగే తెలంగాణలో రెహమాన్ ఎడిటర్ ఆయనను కూడా గద్వాల్ కేసులో, నిజానికి ఇథనాల్ కేసులో ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగా ఎక్కువ వార్తలు రాయడం కాదు, ఇథనాల్ని వ్యతిరేకించడం అనేది న్యాయబద్ధమైన ఒక డిమాండ్, జనం డిమాండ్. అది జనం అక్కడికి పోయి మొత్తం పగలగొట్టినారు. అట్లాంటి ఇథనాల్కు వ్యతిరేకంగా ఉండడం అనేది సంపాదకుల లక్ష్యమై ఉండాలి. అన్యాయాలకు వ్యతిరేకంగా ఉంటామంటాం, గొంతు లేని వాళ్ళకి గొంతిస్తామంటాం. అట్లాంటి అన్నప్పుడు అది మనం అనుకూలంగా రాసినా కూడా తప్పుపట్టడానికి లేని ఒక విషయం. అది అంటే పర్యావరణ హితంగా దాన్ని వ్యతిరేకించవచ్చు. ఇథనాల్ అనేది పర్యావరణ హితం కాదు. అది సంపాదకులుగా మనకు అభిప్రాయాలు ఉండకూడదు అనేదాకా పోతుంది. లేకపోతే అంటే ఉన్నది ఉన్నట్టుగా దాన్ని చూపించినా కూడా అరెస్ట్ చేసిరని అనాల్సిన పనే లేదు. అవును, అభిప్రాయాలు ఉంటాయి ఎడిటర్లకి, సంపాదకులకు రాజకీయాలు ఉంటాయి, సంపాదకులకు అభిప్రాయాలు ఉంటాయి. సంపాదకులు అనేవాళ్ళు కాకపోతే తమకు పనిచేసే సంస్థలలో వ్యవస్థలలో ఆబ్జెక్టివ్గా ఉంటారు, ఒక ఎటు మొగ్గు చూపకుండా ఉంటారు. అది సంపాదకుల సూత్రం. ఈ సంఘటనల్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారి పట్ల అనుసరించిన వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నది. సరే, సుప్రీంకోర్టే ఖండించినాక మనకేం విలువ, కానీ 41 నోటీస్ ఇవ్వలేదు, ఇతర పద్ధతులు ఏమీ పాటించకుండా ఒక కక్షపూరితమైన ధోరణి. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు రాజకీయాలన్నీ చూసిన వాళ్ళే, తెలంగాణ వాళ్ళం కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ. ఎవరైనా ఎస్సీ వాళ్ళు మాట్లాడితే ఎస్సీ వాళ్ళు ఖండిస్తారు, బీసీలు మాట్లాడితే బీసీలు ఖండిస్తారు. ఇట్లాంటి పద్ధతులు చాలా రోజులుగా అందరు నేర్చుకున్నారు. ఇప్పుడు అవతల ఎస్సీ వాళ్ళని తిట్టాలంటే ఎస్సీ వాళ్ళు ఖండిస్తారు. అట్లనే ఒక ఎస్సీ యాక్ట్ పెట్టడానికి అనుకూలంగా కంప్లైంట్ చేయించి ఎస్సీ యాక్ట్ పెట్టి దాన్ని కోర్టు మొదలే ఇదేమి పద్ధతి అని మాట్లాడి చివరికి సుప్రీంకోర్టు ఇవాళ మనకి గుర్తు చేసింది. ఈ తీర్పును మనం కలకాలం గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో జరిగే వ్యవహారాలకి ఇది ఒక అడ్డుకట్టలాగా ఉంటుందని భావిస్తున్నాను. అట్లాగే ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఆ మూడు ఎందుకు లేదనేది, ఆ మూడు లేకపోవడానికి కారణం ఏంటంటే మనం చీలిపోయి ఉన్నాం, మనం పాక్షికంగా ఉన్నాం. మన యాజమాన్యాల ప్రయోజనాల వల్ల, అంతకంటే మించి ఏమీ కాదు, మన ఉద్యోగ అభద్రతల వల్ల, మన అభద్రతలో ఉండడం వల్ల వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తే మనం అట్లా బిహేవ్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళ చీలిపోయి ఉన్నాం. అందుకే ఆ మూడు లేదు. కానీ మనం చీలిపోయి ఉండాల్సిన అవసరం లేదు, మనం స్వామిభక్తి కంటే మించి ప్రవర్తించాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఎవరికి జర్నలిస్టుకు ఇట్లాంటి అన్యాయాలు జరిగినా ఎదుర్కొందాం, సంఘటితంగా ఉందాం. మన శక్తి మనకు తెలియదు, మనం ఇట్లా ఒక సంఘటిత శక్తిగా ఉంటే డెఫినెట్గా ఇట్లాంటివి తగ్గే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. మనం ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక రౌండ్ అందరు మాట్లాడడం అయినాక సమయం అనుమతిస్తే ఇంకా ఏమన్నా అంశాలు డిస్కస్ చేద్దాము. ఈ లోపల శైలేష్ రెడ్డి గారు మాట్లాడాల్సింది. సీనియర్ పాత్రికేయ మిత్రులు, సీనియర్ జర్నలిస్టులు, సంపాదకులు, మాజీ సంపాదకులు అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ ఈ రెండు కాంజాయింట్ ట్విన్స్. ప్రజాస్వామ్యం పుట్టినప్పుడే పత్రికా స్వేచ్ఛ పుట్టింది, పత్రికా స్వేచ్ఛతో పాటే ప్రజాస్వామ్యం పుట్టింది. ఈ కాంజాయింట్ ట్విన్స్ వల్ల వచ్చిన ఒక లాభం ఏంటంటే, కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. కొన్ని కాంజాయింట్ ట్విన్స్ ఎట్లుంటారంటే ఎవరు ఆర్గన్స్ వాళ్ళకి సపరేట్గా ఉంటాయి, కాబట్టి వాళ్ళు సపరేషన్ కాకపోయినా కూడా స్వేచ్ఛగా బతుకుతూ ఉంటారు, ఇండిపెండెంట్గా ఉంటారు. కానీ కొందరు కాంజాయింట్ ట్విన్స్ ఎట్లుంటారంటే ఆర్గన్స్ మిక్స్ అయిపోయి ఉంటాయి. మన దురదృష్టవశాత్తు మనం ఇప్పుడున్న ఈ కాంజాయింట్ ట్విన్స్లో ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వం నడిపేది ప్రజాస్వామ్యం నడిపేది ప్రభుత్వం కాబట్టి అన్ని ఆర్గన్స్ దాని దగ్గర ఉన్నాయి. కేవలం గుండె మాత్రమే ఇద్దరికి కామన్గా ఉంది. సో మిగతా ఆర్గన్స్ ఏవి చెప్తున్నాయో అవి చెప్పినట్టుగా మిగతా వాళ్ళు కూడా ఆడవలసిన పరిస్థితి వచ్చేసింది. పోలీసు వాళ్ళ దగ్గరనే ఉంటారు,
న్యాయ వ్యవస్థలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను వాళ్ళని నియమిస్తారు కాబట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ప్రభుత్వం తరఫున కేసులు వాదిస్తారు కాబట్టి అవి ప్రభుత్వం దగ్గరనే ఉంటాయి. కానీ పత్రికా స్వేచ్ఛ మాత్రం మనం కేవలం ప్రభుత్వంతో ఒక గుండెను మనం షేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనం వాళ్ళతో ఉన్నట్టు ఉంటుంది. ఆ ఆర్గన్స్ అన్ని కూడా ఇంకొక ఆర్గన్ని డామినేట్ చేయాలని చూస్తుంటాయి. ఏ క్షణం చూసినా, ఎప్పుడు చూసినా, ఏ అవసరం చూసినా కూడా ఆ పత్రికా స్వేచ్ఛను డామినేట్ చేయడానికే ప్రయత్నం చేస్తుంటాయి. కానీ ఎక్కడ కూడా కలిసి పనిచేద్దాము, ఇద్దరం కంజాయింట్ ట్విన్స్, ప్రజాస్వామ్య బలోపేతం కోసం, ప్రజాస్వామ్యాన్ని బలంగా చేయడం కోసం మనమందరం కలిసి పనిచేద్దామనే భావన ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఈ మధ్య కాలంలో అయితే మరి ఇద్దరికి శత్రువులుగా చూస్తున్నారు. పత్రికా స్వేచ్ఛ ప్రభుత్వం నడిపే వారికి, ప్రజాస్వామ్యం నడిపే వారికి ఒక శత్రువుగా చూస్తున్నారు. అట్లాగే పత్రికలు కూడా ప్రభుత్వాన్ని నడిపే వారిని కొంత శత్రువులుగా చూస్తున్నారు. అందుకే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు కొత్త ఏం కాదు, ఇప్పటి నుంచే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎమర్జెన్సీ టైంలో గురించి కూడా మనం విన్నాం. అన్ని పరిస్థితుల్లో కూడా పత్రికా స్వేచ్ఛను నియంత్రించే ప్రయత్నమే చేస్తున్నాయి. కొందరు దాన్ని పోరాడి దాన్ని అధిగమించి పత్రికా స్వేచ్ఛను కాపాడుతూ వస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు టెర్రరైజ్ చేసే ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు. జర్నలిస్టులని అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం, వారిని వేధించడం, మానసికంగా వేధించడం, కేసులు పెట్టి జైల్లో వేసి వేధించడం, ఇట్లా అనేక సందర్భాల్లో మనం చూస్తూ వస్తున్నాం. తాజాగా మనకు ఒక ఉదాహరణ కొమ్మినేని శ్రీనివాసరావు గారిది. దురదృష్టవశాత్తు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎవరైతే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీకి సంబంధించిన పత్రికలో పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏ చిన్న మాట మాట్లాడినా కూడా లోపలేసేద్దామనే ఎదురు చూస్తున్న సమయంలో ఆయన తన ప్రమేయం లేకుండానే ఆయనను దోషిగా నిర్ధారించి వారిని అరెస్ట్ చేయడం. అదృష్టవశాత్తు ఏంటంటే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయింది కాబట్టి ఈరోజు మనకు ఒక రిలీఫ్ దొరికింది. కానీ రాబోయే రోజుల్లో నాకు తెలిసి ఇట్లాంటి కేసులు అనేకం వస్తూనే ఉంటాయి. ఎవరో కంప్లైంట్ ఇస్తే కేసులు పెట్టిన సందర్భాలను చూసినాం మన కె శ్రీనివాస్ గారి సందర్భంలో. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆర్గన్సే రిపోర్ట్ చేసి మరీ కేసులు పెట్టి ఇచ్చేస్తున్నాయి. తెలంగాణలో మనం చూసినాం అనేక సందర్భాల్లో పోలీస్ కానిస్టేబుల్ ఏ పోలీస్ స్టేషన్లో అయితే కేసు రిజిస్టర్ అవుతుందో ఆ పోలీస్ స్టేషన్కు సంబంధించిన కానిస్టేబుల్ తోటే కంప్లైంట్ ఇచ్చుకొని కేసు రిజిస్టర్ చేసి అరెస్టులు చేసి తీసుకుపోతున్న సందర్భాలను మనం చూస్తున్నాం. కాబట్టి జర్నలిస్టులకు రాబోయే రోజుల్లో చాలా గడ్డుకాలమే ఉంటుంది. ఎందుకంటే మనం అనేక సందర్భాల్లో మనం చూసినాం ఏదో రంగుల పేర్లతోటి బుక్కులు రాస్తున్నారు. రెడ్ బుక్, బ్లూ బుక్, ఎల్లో బుక్, బ్రౌన్ బుక్, అన్ని బుక్కులన్నీ రాస్తున్నారు. కానీ ఆ బుక్కులు మన పాలిట శాపంగా పరిణమించే అవకాశం ఉంది. రెహమాన్ గారు, నా సానుభూతి రెహమాన్ గారితో కూడా మనం అందరం ఉండాలి. ఎందుకంటే వార్తలు రాస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, వార్తలు రాస్తే మీ మీద ప్రేరేపిస్తామని చెప్పే సంస్కృతి మంచిది కాదు. ప్రభుత్వాలు కూడా వీటికి దూరంగా ఉండాలి. జర్నలిస్టులతోటి కలిసి పనిచేయాలి. ఇద్దరు కూడా ప్రజాస్వామ్యం బలోపేతం కోసమే పనిచేస్తున్నాం కాబట్టి ప్రభుత్వాలు కూడా ఇది గుర్తించి చీటికి మనకి కేసుల వైపు పోకూడదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శైలేష్ గారు. రీసెంట్గా తెలంగాణలో జరిగిన ఇట్లాంటి దాడి పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే దానితో తను బాధితుడుగా ఉన్నాడు కనుక ప్రత్యక్షంగా తన కేసు స్టడీ అవుతాడు కనుక ఇట్లా జరగకూడదు, దానికి సంకేతం పంపాలి. మేము ఒక వ్యక్తి, జర్నలిస్టు వ్యక్తిగా కానీ ఒక సంస్థగా కానీ వాళ్ళు ఒంటరిగా లేరు. ఒక పెద్ద జర్నలిస్ట్ సమూహం కానీ, జర్నలిస్ట్ మేధావులు కానీ, జర్నలిస్ట్ అనుభవజ్ఞులు కానీ మద్దతుగా ఉంటారు అన్న బలమైన సంకేతం పంపాల్సిన అవసరం ఉంది కనుక రాయమన్ గారిని మాట్లాడుతున్నారు. పెద్దలందరికీ నమస్కారం. నేను 1989 ప్రాంతంలో జర్నలిజంలోకి వచ్చిన.
జర్నలిజంలోకి వచ్చినప్పుడు ప్రధానంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, సమాజం ఎదుర్కొనే సమస్యలు, సామాజిక సమస్యల మీద జర్నలిస్టులు స్పందించాలి అనేటువంటి ఒక స్పృహ ఉన్న రోజులు. ఆ రోజుల్లో నేను పుట్టి పెరిగిన ప్రాంతం అది, ఈ పెద్ద ధన్వాడ. ఆ ప్రాంతంలో గతంలో ఉన్నటువంటి అంటరానితనానికి వ్యతిరేకంగా అంటే 2 గ్లాసుల పద్ధతి ఉండేది, వాటికి వ్యతిరేకంగా నేను వార్తలు రాసిన. ఆ తర్వాత 2 చెల్మెల పద్ధతి, అంటే దళితులకు ఒక చెల్మ, దళితేతరులకు ఇంకో మంచినీళ్ళు తాగే తుంగభద్ర నది ఒడ్డున 2 చెల్మెల పద్ధతి ఉండేది. ఇట్లాంటి సామాజిక అంశాల మీద, అట్లానే చుండూరులో దళితులపై దాడి జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉద్యమాల్లో అప్పటి జర్నలిస్టు సంఘంగా కూడా మేము సాంఘీభావంగా ఉన్నాం. సంఘంగా సాంఘీభావంగా ఉండేది. ప్రజలు పోరాడే అన్ని సమస్యలతో కూడా కలిసి జర్నలిస్టులు పనిచేయాలి. జర్నలిస్టుల పైన ఒక సామాజిక బాధ్యత ఉంటుంది. జర్నలిస్టులు అంటే సమాజాన్ని మేల్కొల్పే వార్తలు రాయాలి అనేటువంటి క్రమంలో తుంగభద్ర నది ఒడ్డున, నడిగడ్డ అంటారు గద్వాల ప్రాంతాన్ని, అటు కృష్ణ ఇటు తుంగభద్ర, ఈ రెండింటి మధ్యలో తుంగభద్ర ఉంటుంది. అక్కడ తుంగభద్ర నది ఒడ్డున 2 పంటలు తీస్తారు రైతులు, చక్కగా పంటలు పండుతాయి. ఆ ప్రాంతంలో ఒక ఇథనాయిల్ ఫ్యాక్టరీని మొదలుపెట్టినారు. మొదలుపెట్టిన వెంటనే రైతులు నాకు ఫోన్ చేసి, ఎందుకంటే నేను ఆ ప్రాంతం నుంచి వచ్చినా కాబట్టి హైదరాబాద్లో ఉన్న అక్కడ ప్రాంతం రైతులు నేనొక్కనే కాదు, టీచర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ, లెక్చరర్లు కానీ, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరితో సహజంగా ఒక అనుబంధం, ఆప్యాయత ఉంటుంది కాబట్టి వాళ్ళు నాకు ఫోన్ చేసిన వెంటనే పరిశ్రమలు రావడాన్ని మనం వ్యతిరేకించవద్దు. ఇథనాయిల్, కార్బైడ్, యురేనియము, ఆల్కహాలు ఇట్లాంటి పరిశ్రమలు వస్తే సమాజానికి నష్టం. మిగిలిన ఏ పరిశ్రమలు వచ్చినా మనం రెడ్ కార్పెట్ వేయాలి. గ్రామాల అభివృద్ధి కావాల్సిందే. వ్యవసాయాధారిత పరిశ్రమలు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన పరిశ్రమలు వస్తే మంచిదే. అది ఏం పరిశ్రమ అనేది మనం తెలుసుకున్నాకనే స్పందించాలి అని చెప్పి నేను రాత్రంతా కూర్చొని సెర్చ్ చేసిన తర్వాత అది ఇథనాయిల్ పరిశ్రమ అని తెలిసిన తర్వాత పచ్చని పొలాల్లో విషనాయిల్ ఇథనాయిల్ విషయం అని ఒక బ్యానర్ ఐటమ్ రాసిన. ఆ తర్వాత అది కాస్త జనంలోకి వెళ్ళింది. కాబట్టి ఇథనాయిల్ పరిశ్రమ వల్ల ఎట్లాంటి నష్టం జరుగుతుంది అనేది నేను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కాదు కాబట్టి కొంతమంది సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళతో మీరు మాట్లాడండి అని చెప్తే బాబురావు గారని హైదరాబాద్లో మీ అందరికీ తెలుసు, చాలా పెద్ద సైంటిస్టు. ఆయన జూమ్ ద్వారా ప్రజలందరికీ అవేర్నెస్ ఇచ్చిన తర్వాత అంటే వాళ్ళ ఇక్కడ కార్యక్రమాలు జరిగిన పౌర హక్కుల సంఘం అమరుడు పురుషోత్తానికి పక్క ఊరు అది, పురుషోత్తం గ్రామానికి. అక్కడ ఆయన సంస్మరణ సభకి వెళ్ళినప్పుడు కూడా మనం చెప్పినాం, అంటే శాంతియుత పద్ధతుల్లో గాంధీ మార్గంలో తెలంగాణ ఉద్యమం ఎట్లయితే నడిచిందో మీరు కూడా అదే శాంతియుతంగా ధర్నాలు, రాస్తారోకోలు, మీరు ప్రొటెస్ట్ ఏదైతే ఉందో శాంతియుతంగా చేయమన్నప్పుడు వాళ్ళు 6 నెలల పాటు నిరాహార దీక్షలు చేసినప్పుడు అక్కడికి వచ్చినటువంటి అంటే ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి పెద్దలు ఇథనాయిల్ ఫ్యాక్టరీని అక్కడ నుంచి తొలగిస్తాము, ఇక్కడ నుంచి పంపించేస్తామని హామీ ఇచ్చి నిమ్మరసం దాపి వాళ్ళని దీక్షలు విరమింపజేసినారు. ఆ దీక్షలు విరమించిన తర్వాత సడన్గా ఓవర్ నైట్లో మషినరీ దించడంతో అక్కడికి రైతులు వెళ్ళి ఇట్లా చెప్పినారు, మళ్ళీ ఇదేం వేయడం న్యాయం కాదు కదా అని చెప్పి రైతులు అడిగినారు. వాళ్ళు అప్పటికే బౌన్సర్లను, గూండాలను తీసుకొని వచ్చినారు. అది రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి కంపెనీ ఓనర్. ఆయన మాట్లాడితే ఆయన కొడతాం, చంపుతాం, మేము కాంట్రాక్టులు ఇస్తాం, ప్రాణాలు తీసేస్తాం తప్ప వేరే మాటలు మాట్లాడడం లేదు. తెచ్చుకున్న తెలంగాణలో ఇదేం అన్యాయం, ఈ 2 పంటలు పండేటువంటి ఈ ప్రాంతంలో ఇట్లాంటి ఫ్యాక్టరీలు వేయడం ఏంది, ఇది అన్యాయం కదా. అసలు దీనివల్ల అసలు అది కూడా ఇంధన ఆధారిత ఇథనాయిల్ ఇది, అంటే పెట్రోల్లో కల్తీగా కలిపేటువంటి ఇథనాయిల్ ఇది 30% వరకు. అయితే వాళ్ళు సైంటిస్టులు ఇచ్చింది ఏంటంటే 6 రకాల క్యాన్సర్ వస్తుంది. ఇది అమెరికాలో ఇథనాయిల్ పరిశ్రమలను నిషేధించినారు, అంటే అక్కడ భరించరాని వాసన వస్తుంది అని చెప్పి ఇప్పటికే చిత్తనూరు అనే ప్రాంతంలో ఇథనాయిల్ పరిశ్రమ నడుస్తుంది. గ్రామస్తులు స్టడీ టూర్గా అక్కడికి వెళ్ళినారు. ఆ తర్వాత దిలావర్పూర్లో కూడా పెద్ద ఎత్తున రైతులు ఉద్యమించినారు. ఆ ఉద్యమించిన తర్వాత దిలావూర్ పరిశ్రమ రద్దయింది. అంటే దిలావూర్కో పూర్కొక న్యాయమా, మాకో న్యాయమా అని చెప్పి ప్రజలు తమ న్యాయమైన డిమాండ్ కోసం ఉద్యమిస్తున్నప్పుడు ఆ ఉద్యమానికి సాంఘీభావంగా, ఆ ఉద్యమాన్ని కళ్ళకు కట్టినట్టుగా అక్కడ జరిగే ఇథనాయిల్ నష్టాన్ని కూడా నేను పత్రికల్లో రాసిన, ఇక ముందు కూడా కొనసాగిస్తా. అట్లాంటి వార్తల్ని రాయడానికి వెనక్కిపోయే ప్రశ్నే లేదు. మనం ప్రజల తరఫున నిలబడడమే, ప్రజల గొంతుకగా నిలబడడమే, సామాజిక సమస్యలపై మాట్లాడడమే జర్నలిజము. అంతే తప్ప ఏవో మనం పాలకులు ఇచ్చే ప్రెస్ మీట్లో లేకపోతే
ఎవరో చెప్పేటువంటి 4 అంశాలని రాయడం కోసం, అంటే ఒక స్టెనోగ్రాఫర్గా జర్నలిజం ఉండకూడదు అనేది మన పెద్దలు ముందు నుంచి చెప్పినారు. నేను జర్నలిజంలోకి వచ్చినప్పుడు నారాయణ గారితో నేను కలిసి పనిచేసిన, శ్రీనివాస్ గారితో కలిసి పనిచేసిన. ఆ సందర్భాల్లో అనేక అంశాలు నేను అబూజుమడి దాకా వెళ్ళి వార్తలు రాసినప్పుడు నారాయణ గారు, కె శ్రీనివాస్ గారు నన్ను ఫస్ట్ పేజీలో ఫోటో పెట్టి ఇంట్రో రాసినారు. నేను అనుకుంటా జర్నలిజం చరిత్రలో ఇంతవరకు ఫస్ట్ పేజీలో ఒక రిపోర్టర్ ఫోటో పెట్టలే. అట్లానే ఆ రిపోర్టింగ్కి నేను ప్రెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అట్లానే అంటే పెద్ద పెద్ద సంస్థలతో కరేజ్ జర్నలిస్టు అవార్డు తీసుకున్నా. అంటే అట్లాంటి వార్తల్ని కూడా ప్రజెంట్ చేసేటువంటి అవకాశాలు కలిగినాయి. అట్లానే సామాజిక బాధ్యత కాబట్టి జర్నలిజం అంటే తెలంగాణ ఉద్యమంలో మనం అందరం ఉధృతంగా పాల్గొన్నటువంటి వాళ్ళమే. తెలంగాణకు జరుగుతున్నది అన్యాయం కాబట్టి మనం న్యాయం పక్షాన నిలబడ్డాం. కాబట్టి న్యాయం పక్షం నిలబడడమే జర్నలిజం. కాబట్టి ఒక ఇథనాయిల్ పరిశ్రమ వల్ల అయితే వాళ్ళకి అక్కడ ప్రజలకి 12 గ్రామాల ప్రజలకు అది జీవన్మరణ సమస్యగా ఉంది. ఆ పరిశ్రమ పడితే 12 గ్రామాల ప్రజలు గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోవడమా, లేకపోతే పరిశ్రమ పెట్టడమా, రెండో మార్గం లేదు వాళ్ళకి. కాబట్టి అంత పెద్ద ఎత్తున ఒక 5,000 మంది తిరగబడి పోరాడితే సందర్భంలో నేను ఘటనా స్థలంలో లేను, నేనేం కత్తిపట్టలేదు, ఎప్పుడు హింసను ప్రోత్సహించలేదు. అక్కడి రైతులు కూడా హింసకు పాల్పడాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు అక్కడికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు బరిగీసి దమ్ముంటే గీత దాటి మీరు రండి, మీ కథ చెప్తామని చెప్పి రైతులను రెచ్చగొట్టేలాగా సవాలు విసిరినప్పుడు రైతులు కాస్త ముందుకెళ్ళంగానే మరియమ్మ అనేటువంటి ఒక మహిళ తలబగలగొట్టినారు. తలబగలగొట్టిన తర్వాత అది స్పాంటేనియస్గా వచ్చినటువంటి రియాక్షను. వాళ్ళేమి ప్లాంట్గా డీజిల్, పెట్రోల్ అట్లాంటివి తేలే. అక్కడే ఉన్న డీజిల్ తోటి జీవం లేని కొన్ని వస్తువుల్ని వాళ్ళు తగలబెట్టినారు. అట్లా అనివార్యంగా అట్లా నెట్టివేసింది కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులే కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి రాజ్యానికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వాళ్ళే. వాళ్ళు న్యాయంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి పోరాటాన్ని వాళ్ళు ఆ పరిస్థితుల్లోకి నెట్టివేసినారు. కాబట్టి ఇది అన్యాయం. దీనికి పౌర సమాజం అక్కడ ఉన్నటువంటి రైతులకి, లేకపోతే భవిష్యత్తులో వచ్చే జర్నలిస్టులకు ఇట్లాంటి సమస్యలు ఇంకెవరికి వచ్చినా మనం అండగా నిలబడాలి. 70 దశకంలో ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఈరోజు అరెస్ట్ చేసి ఆయనను అరెస్ట్ చేయగలుగుతాం, మిగిలిన వాళ్ళు మాట్లాడితే కూడా మేము అరెస్ట్ చేస్తామని ఒక భయంకరమైనటువంటి సందేశాన్ని పంపేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాజ్యం చేస్తూ ఉంది. ఇది ఇంతటితో ఆగదు. రేపు మళ్ళీ ప్రభుత్వాలు మారితే మీకు కూడా ఈరోజు ఎవరైతే ఆ ఘటనను మానసికంగా ఆనందం పొందుతున్నారో వాళ్లకు వస్తుంది. కాబట్టి మనకు కులం లేదు, మతం లేదు, రాజకీయాలు లేవు. కాబట్టి మనం మంచి వైపు నిలబడతాం. ఏ జర్నలిస్టుకు అన్యాయం జరిగింది అంటే నిజానికి ఒక్క నిమిషం మాట్లాడి నేను క్లోజ్ చేస్తా. కొమ్మినేని గారికి ఇంత కష్టం రావడానికి, లేకపోతే ఈరోజు ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి కారణం ఆయన వాస్తవం మాట్లాడడం. ఆయన ఎప్పుడు వాస్తవం మాట్లాడిండు, ఏ సందర్భంగా మాట్లాడిండు అనేది నేను గుర్తు చేస్తాను. ఆయన ఎన్టీవీలో పనిచేసే సందర్భంలో ఒక ఎన్నికల సర్వే వచ్చింది 2018. వాళ్ళు చేయించినటువంటి సర్వే, ఒక సర్వే సంస్థ. నేను కూడా సర్వేలు చేస్తా, మీకు తెలుసు. అయితే ఆ సందర్భంగా ఆయన నాతో కూడా షేర్ చేసిండు. అప్పుడు 2018లో అక్కడ జగన్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఆయన ప్రకటించినాడు. అంటే సర్వేలు చేసే వాళ్ళకి చాలా పెద్ద సవాళ్ళు ఉంటుంది. నేను కూడా 2018, 2014 సర్వేలలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న, 2023 సర్వే వచ్చే వరకు కాంగ్రెస్ వస్తుందన్న అనగానే మనం ఆ ఒక పార్టీకి ఏజెంట్గా మారిపోయినాం అనేటువంటి ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఆయన వాస్తవం చెప్పిండు ఆ రోజున. ఆ రోజు నుంచే ఆయన వాస్తవం మాట్లాడినందుకే ఆయన ఒక పార్టీకి శత్రువుగా మారిపోయినాడు. అట్లా వాస్తవాలు మాట్లాడేటువంటి జర్నలిస్టుల పక్షాన ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి జర్నలిస్టుల పైన జరుగుతున్నటువంటి దమనకాండను మనం అందరం జర్నలిస్టులు ఐక్యమై దీన్ని ఖండించాలి. కొమ్మినేని శ్రీనివాసరావు గారికి మనం సంఘీభావంగా ఉండాలి. అట్లానే పౌర సమాజం తరఫున ఏ జర్నలిస్టు పైన దాడి జరిగినా, అన్యాయం జరిగినా, అక్రమ కేసులు బనాయించినా మనం అందరం కలిసి కొట్లాడాల్సినటువంటి సందర్భం, ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేస్తాం. Thank you, Rahman. The sole purpose of this round table is the same, to extend solidarity for the protection of freedom of press అనే ఉద్దేశం. దాన్ని సంతోషం. పెద్దలకి
ఇక్కడ మీడియా మిత్రులందరికీ నమస్కారం. పత్రికా స్వేచ్ఛ గురించి లేదంటే ఆ పత్రికలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ఎలా ఉండాలి ఏంటి అని మన పెద్దలంతా చెప్పారు. కుమ్మినేని గారి కేసు గురించి కూడా డీటెయిల్గా చర్చ జరిగింది సుప్రీంకోర్టు డైరెక్షన్ నేపథ్యంలో. ఇక్కడ సరే మన పెద్దలు 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఉన్న సుదీర్ఘ అనుభవంతో వివిధ సంఘటనల్ని వివిధ వాళ్ళ జర్నలిస్టిక్ ప్రొఫెషన్లో వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళు గమనించిన అంశాలన్నింటినీ షేర్ చేశారు. సో నాకు ఒక 23 ఏళ్ళు ఉంది. దీంట్లో 4 సంవత్సరాల పాటు బ్రీఫ్ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ పనిచేసినటువంటి అనుభవం చిన్న జస్ట్ 2 minutesలో క్లోజ్ చేస్తాను. అంటే నేను ఎడిటర్ అయ్యి జస్ట్ ఒక 6 నెలలు అయిన సందర్భం. ఇప్పుడు రాజకీయ పార్టీలు లేదంటే పొలిటికల్ హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్లో ఉన్నటువంటి వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా మారుతుందంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ముగ్గురికే పట్టం అనే ఒక హెడ్డింగ్ పెడితే కూడా దాని మీద కూడా ఎవరో ఒక సబ్ ఎడిటర్ పెట్టినటువంటి సంపాదకుడికి తెలియదు, లేదంటే డెస్క్ ఇన్ఛార్జికి తెలియదు, లేదంటే ఫీడ్ ఇన్ఛార్జికి తెలియదు. అలాంటి చిన్న హెడ్డింగ్స్ పట్ల కూడా వాళ్ళకు నచ్చినట్టు రావాలి, లేదా వాళ్ళకు నచ్చిన పత్రికల్లో ఫలానాలాగా వస్తే మిగతా అన్ని పత్రికల్లో కూడా సేమ్ స్పిరిట్ అదే రావాలి అనేటువంటిది రాజకీయ నాయకత్వం ఆలోచించే దశకి ఈరోజు వెళ్ళింది. ఎందుకంటే భిన్నాభిప్రాయాలు మన ఇంట్లో తల్లికి కొడుకుకి మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటుంది. అలాంటిది ఒక పత్రిక, ఆ పత్రికలో పనిచేసేటువంటి వేల మంది ఎంప్లాయీస్ రకరకాల మనం గమనిస్తుంటాం. మన వృత్తి రాసేటప్పుడు డిఫరెంట్గా రాస్తే తట్టుకునే మనస్తత్వం. ఇంతకుముందు కొంచెం పొలిటికల్ అసహనం ఉంటే ఇప్పుడు అసహనాన్ని దాటి పూర్తి స్థాయి కక్ష సాధింపు అంటే కొంచెం మర్యాద ఉంటుంది. అంటే కె శ్రీనివాస్ గారు చెప్పినట్టు జర్నలిస్ట్కి కొంచెం తను వాడేటువంటి భాష, తను రాసేటువంటి రాత, భాషా సంయమనం పాటించడం, ఇలాంటి మర్యాద ఎలా ఉంటుందో మేము గమనించింది ఏంటంటే గత 20-30 ఏళ్ళుగా పొలిటికల్ లీడర్షిప్కి కూడా కొంచెం మర్యాద, ఏ కేసులో ఎంత దూరం వెళ్ళాలి, దీంట్లో వెళ్ళొచ్చా లేదా అనేటువంటి కొంచెం అది సమాజం వల్ల అనవచ్చు, లేదా పత్రికలు లేదంటే పత్రికా సంపాదకులు మిగతా వాళ్ళు మాట్లాడడం వల్ల కావచ్చు, దీన్ని ఇంతకు మించి పోకూడదు అనేటువంటి కొంచెం మర్యాద ఉండేది. దాన్ని దాటి ఇప్పుడు రాజకీయ నాయకత్వం హద్దులు దాటి వ్యవహరిస్తుంది. ఉదాహరణకి నేను నా కేసు సొంత విషయంలోనే మీకు చెప్తాను. లిక్కర్ స్కామ్తో సంబంధం లేకపోయినా ఎవరో ఒక ఇద్దరు ఇంట్లో ఉంటున్నారని వితౌట్ నోటీస్ ఇవ్వకుండా రావచ్చా అంటే ఈ సంప్రదాయం గతంలో ఎక్కడికి పోతుంది? రేపు రాష్ట్రంలో మళ్ళీ సరే మీకు పెద్దలంతా చెప్పినట్టు రాజకీయ పార్టీలకో లేదంటే యాజమాన్యాలు మీకు అందరికి తెలుసు కాబట్టి అంటే రాష్ట్రం మీరు ఎటువంటి సంప్రదాయాన్ని నెలకొల్పుతున్నారు? రాష్ట్రంలో ఒక గంజాయి కేసు పట్టుకున్నా, లేదా ఫారెన్ లిక్కర్ పట్టుకున్నా, లేదా ఒక ఎర్రచందనం ఎవరన్నా పట్టుకున్నా, లేదు ఎవరి దగ్గర నుంచి ఏ కంప్లైంట్ తీసుకున్నా ఈ పత్రికా సంపాదకుడి ఇంటికి వెళ్ళొచ్చు అనే ఒక సంప్రదాయాన్ని మీరు ఇచ్చారుగా. ఇది ప్రజాస్వామ్యానికి కానీ లేదంటే పత్రికలకు కానీ ప్రజలకు కానీ ఏమాత్రం మంచిది కాదు. దీని విషయంలో కూడా దయచేసి మన సంకటాల అశోక్ గారు చెప్పినట్టు పత్రికలు అలానే మేధావులు ఈ ఇష్యూ పట్ల ఆ సున్నితత్వాన్ని కోల్పోకుండా రెగ్యులర్గా దీంతో ఇంటరాక్ట్ కావడం. నేను గమనించింది ఏంటంటే ఈ పత్రికా స్వేచ్ఛ గురించి సీనియర్ సంపాదకుల్లో కొంచెం ఆందోళన ఉంది, కానీ ఇప్పుడు వర్క్ చేస్తున్నటువంటి లేదా ఇప్పుడు కీలకమైన స్థానాల్లో ఉన్నటువంటి జర్నలిస్టుల్లో అది దాదాపు తగ్గినట్టు అనిపిస్తుంది. బహుశా ఇటు ఇలా ఈ జర్నలిస్టిక్ విలువలు తగ్గడానికి మనం పనిచేస్తున్న స్థానాల్లో మీకు మెయిన్ పేపర్లో సార్లు అందరికీ తెలిసి ఉండే మనం ఒక 70 వార్తలు పెడితే రాజకీయపరమైన వార్తలు 2-3 మాత్రమే ఉంటాయి. మిగతా వార్తల్లో మనం బ్యాలెన్స్డ్గా ఉండొచ్చు, భాష బాగా రాయొచ్చు, వాస్తవంగా చెప్పొచ్చు, చాలా స్కోప్ ఉంటుంది. కానీ అది ఒక టీవీ చర్చలో కానీ లేదంటే మనం రాసే రాతలో కానీ మన ఇంట్లో వాళ్ళు కూడా ఆ చర్చ చూసి మన వృత్తిని కామెంట్ చేసే పరిస్థితి దయచేసి రాకుండా ఉండడానికి అందరం ఆ చర్చ కానీ మనం అడిగే ప్రశ్నలు కానీ మన ఇంట్లో వాళ్ళు కామెంట్ చేసే పరిస్థితికి మనం ప్రొఫెషన్ని వ్యవస్థని దిగదార్చొద్దనేది నా అభిప్రాయం. సో
రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉండొచ్చు, రాజకీయ పార్టీలకు ఒపీనియన్స్ ఉండొచ్చు, అలానే అక్కడ ఉన్నటువంటి పత్రికా సంపాదకు నారాయణ గారు చెప్పినట్టు పత్రికా సంపాదకు ఒపీనియన్స్ ఉంటాయి, లేకుండా ఎందుకుంటాయి? ఇద్దరు మనుషులు డిఫరెంట్ బ్రెయిన్స్ ఆలోచిస్తాయి, విభిన్నమైనటువంటి ఆలోచనలు, విభిన్నమైనటువంటి థాట్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉన్నప్పుడు అందరూ ఒకేలా మాట్లాడాలి, మీ ప్రతి చర్యను సమర్థించాలి అన్నది అసలు ప్రజాస్వామ్యంలోనూ కుదరదు, కుటుంబంలోనూ కుదరదు, ఎక్కడ కుదరదు. దయచేసి అలాంటి ధోరణి కూడా రాజకీయ పార్టీలు లేదంటే ఈరోజు చాలా హెల్మ్ ఆఫ్ అఫైర్స్లో ఉన్నటువంటి ముఖ్య స్థానాల్లో ఉన్న వాళ్ళు వదలడం. తర్వాత రెండోది, వాళ్ళకి పొలిటికల్ బాసెస్కి కోపం వస్తే లేదంటే ఆ క్షణాల్లో ఏదో చెప్తే అసలు రాజ్యాంగం అనేది లేదు, లేదు రూల్ బుక్ లేదు, లేదు గత సంప్రదాయాలను పాటించకుండా పోలీసు వ్యవస్థ కూడా అవసరానికి మించి తమ స్థాయిని తగ్గించుకొని కూడా చాలా దురుసుగా వ్యవహరిస్తుంది. ఇవంతా సరే అన్ని రంగాల్లో వచ్చినటువంటి విలువల క్షీణత ప్రకారమే మిగతా రంగాల్లో కూడా మన జర్నలిజంలో కూడా వచ్చింది. అయితే పోలీసు వ్యవస్థ కూడా అసలు రూల్ ప్రకారం పోతున్నామా లేదా అన్నది ఒకసారి ఆలోచించుకుంటే, కొమ్మినేని శ్రీనివాసరావు గారి వ్యాఖ్యే ఆయన నవ్వడం తప్ప అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో అసలు సాక్షి ఆఫీసుల మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉందా? సాక్షి ఆఫీసులో గేట్లు ఎక్కి సాక్షి ఆఫీసులో మొత్తం నేమ్ బోర్డులన్నీ తొలగించేసి లేదంటే గేట్లు ఎక్కారు. రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఏమవుతుంది? ఆఫీసులోకి వస్తారు. అటువంటి పరిస్థితిని రానియకుండా పెద్దలు సరే ఎంత తగ్గినా ఇప్పటికీ మనం గైడ్ చేయడానికి సీనియర్లు పెద్దలంతా ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచి అయినా కాస్త సంయమనం పాటిస్తే పత్రికా రంగానికి అందరం కలిసికట్టుగా చేస్తే రాజకీయ నాయకులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత వెనక్కి తగ్గుతారు. మనం ఏ పేపర్లో పనిచేసినా మన భావజాలం ఏమున్నా మనం కొంచెం మర్యాదగా కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటే పొలిటికల్ బాసెస్ కూడా భయపడతారు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టుగానే భోజనం చేసి వెళ్ళాలి.